అధికారం కావాలని కోరుకునే తల్లులందరూ ఒకసారి యజబేల్ గారిని అత్తల్య గారిని చూడండి. ఇది కాదు మాకు మూడో సాక్ష్యం కావాలంటే హేరోదియాని చూడండి. కానీ మీ భర్తలు మీకన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకో, అయినా పర్వాలేదు, మీ తెలివినే వారికిచ్చి వాళ్ళ కన్నులుగా మీరు ఉండాలి. అంతేగాని ఆయనకి ఏం తెలియదండి, ఆయనతో ఏం లేదండి, అంతా నాదే అనేలా మనం ఉండకూడదు. చిన్నోడి మీద ద్వేషంగా చెప్పకూడదు, పెద్దోడి మీద సానుభూతి చెప్పకూడదు, ఆడదానని పెత్తనం నేను తీసుకోకూడదు. ఇప్పుడు నా కొడుకును పంపాలి, కానీ తన తండ్రే పంపాలి. చిన్న కొడుకు దీవిని తీసేసుకున్నాడని నేరం మోపలేదు, పెద్ద కొడుకు నష్టపోతాడని చెప్పలేదు. కానీ ఎలా సేఫ్ గా వాళ్ళని బయటికి దాటించాలో ప్లాన్ చేసుకుంది. భర్తకి చెప్పి భర్త చేతే కొడుకుని పంపిస్తుంది. ఇది ప్రతి తల్లి నేర్చుకోవాల్సిన విషయం. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలు అనేదట కనబడాలట, వినబడాలట. అంటే ఎలాగ చెప్పండి? వందనానికి ప్రతివందనం చెయ్యాలి కదా, అంతేనా? కొంచెం ఇక్కడికి వచ్చేయండి అందరూ. ఈ చాలా భయంగా దేవుని సన్నిధిలో ఉన్నాం మనము అనే భయం కలిగి దేవుని మాటలు వినాలి. దేవుని కృపలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. వాస్తవానికి లాస్ట్ ఇయర్ కూడా రావాలి నేను. పాంప్లెట్లు పోస్టర్స్ లో కూడా వేసిన తర్వాత నాకు హెల్త్ బాగుండక రాలేకపోయాను. అంటే ఈ ప్రయాణం కూడా చేయగలిగిన పరిస్థితి కాదు. కానీ ఈ సంవత్సరం ముందు నుంచే జాషువా అక్క, పోయిన సంవత్సరం మీరు మానేసిన పేరేసుకున్నారు కానీ అవును పిలవలేదు అన్నట్టు చూశారు నన్ను. మీరు తప్పకుండా రావాలి అంటే ప్రభు చిత్తం అయితే తప్పకుండా వస్తావు నాన్న అన్నాను. అన్నట్లుగానే నిన్న సాయంత్రమే వచ్చేసాం మేము. కానీ మీరెందుకో చాలా లేటుగా వచ్చారనే వార్త వచ్చింది నాకు. మీరు ఏం లేట్ అవ్వలే కదా, ప్రేయర్ టైంకి వచ్చారుగా, రాలేదా? వాక్య టైం కూడా రాలేదా మీరు? మరి ఎప్పుడు రావాలి మీరంతా? ఎప్పుడు రావాలి మీరంతా? ఉదయం 10 గంటలకు రావాల్సిన వాళ్ళు ఏ టైంకి వచ్చారు? మిమ్మల్ని అందరూ మాట్లాడుతున్నారు. మనం ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అయినా కాదా? మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎవరు తిరగడానికి వీల్లేదు. మిమ్మల్ని మాట్లాడుతారు, మనంతా ఫ్యామిలీ కదా. అందరూ 10 గంటలకు వస్తే ఇక్కడ టెంట్ వేసేవాళ్ళు ఎవరు? వంట చేసేవారు ఎవరు? మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులం కాదు కదా ఆ టైం స్టేజ్ మీద వెళ్ళడానికి. వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కొన్ని గంటలు. అంటే మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, వాక్యం వినడానికి వెళ్తున్నాను కదా, వాక్యం వినడానికి అవసరమైన పరిస్థితులు కూడా కల్పించుకోవాలి. కాబట్టి నా అవసరం ఏమైనా ఉంటుందా? ఒకవేళ అక్కడ ఊడవలసి వస్తే, కూరగాయలు కోయాల్సి వస్తే, టెంట్ వేయాల్సి వస్తే, కుర్చీ వేయాల్సి వస్తే, ఏం పని లేకుండా మీటింగ్ అయిపోద్దా అండి? అవుద్దా? మాట్లాడాలి, అవుద్దా? అవ్వదు. అందరూ పని చేయాల్సిన వాళ్ళమే. మేము కూడా ఏం దిగిరాల. మీకు విషయం తెలుసో లేదో, కరోనాకి ముందు వరకు వ్యాన్ కొనుక్కొని మేమే బొలోరో వ్యాన్ కొని దాని రెక్కల్ని స్టేజ్ లా మార్చి స్వార్థ పరిచర్యకి వెళ్ళేవాళ్ళం. మా సౌండ్ సిస్టమే, సొంత సౌండ్ సిస్టము, సొంత లైటింగ్, వాటికి సంబంధించిన పోల్స్ తో సహా అన్ని వ్యాన్లో వేసుకొని ఒక 20 మంది కలిసి మీటింగ్ చేయడానికి వెళ్ళాం. చాలా చాలా గ్రామాలు, పల్లెటూరు పరిచర్యకి వెళ్ళాం మేము. అక్కడ వెళ్ళాక పనిచేసేది ఎవరో తెలుసా? ఏ ఊర్లో మా బంధువులు ఎవరు ఉండరు. జస్ట్ పరిచయం చేసుకొని కరెంట్ అడిగి వాళ్ళని మేము నడిపించుకునే వాళ్ళం. మేమే స్టేజ్, నేను కూడా స్టేజ్ బల్లలు వేసేదాన్ని. చుట్టూ దేని మొక్కలు పెట్టాలి, గ్యాలరీ కట్టేవాళ్ళు, కార్పెట్లు వేసేదాన్ని. అందరూ అక్కడ పని చేసే వాళ్ళు ఎవరో, ప్రసంగాలు చేసేది కూడా వాళ్ళే. పని చేస్తున్నప్పుడేమో పనోళ్ళ కనపడేవాళ్ళం, పని అయిపోయే స్టేజ్కి అందరం మళ్ళీ మేమే మాట్లాడేవాళ్ళం. ఎందుకు అంటే ప్రతిఫలం కోసం. అది నేను చెప్పాలనుకుంటుంది. ఎవరో చేస్తారులే, ఇప్పుడు చెప్పారు కదా ఉదయం తమ, నిజమే, మా ఆరోగ్యాలు సహకరించట్లా, చాలాసార్లు చెప్పింది. మా ఇద్దరికి షుగర్. ప్రతిఫలం కోసం ఈ ప్రయత్నాలన్నీ. కూర్చుంటే ఎవరైనా చేసి పెడతారు, చేయరా? అందులో అయ్యగారు అమ్మగారు అంటే అసలు చేయనీరు కదా. కానీ భయం, చెప్పడం మాత్రమే పని కాదు. బైబిల్ గ్రంథంలో మీకు విషయం చెప్పనా, బోధకులకి సహకారులకి గురించి, రెండింటిని గురించి బైబిల్ చెప్పింది. బోధకులకేమో కఠినమైన తీర్పు అని చెప్పింది, సహకారులకేమో జీవ గ్రంథంలో పేరుందని చెప్పింది. ఇప్పుడు మీరు ఏ పని ఎంచుకుంటారో చెప్పండి, వాస్తవం చెప్పండి. ఉంది కదా, బోధకులైన మీరు తీర్పు ఉంది కాబట్టి జాగ్రత్త అన్నారు. కానీ మరి సహకారుల గురించి ఏం చెప్పబడింది? మీ పేరు జీవ గ్రంథంలో ఉందని తెలుసుకోండి, వ్రాయబడుతుంది అని చెప్పారు కదా. ఇప్పుడు మీకు ఏది కావాలి? అందరు ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తూ చెప్పండి, మీకు ఏది కావాలి? కఠినమైన తీర్పు కావాలా? జీవ గ్రంథంలో పేరు తుడుపు పెట్టకుండా ఉండడం కావాలా?
అంటే మీరేం చేయాలి? కానీ బోధకులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం మనం. అంటే మన దృష్టి ఎలా ఉందంటే బోధ చేసేవాడంటే గొప్ప. బోధ ఎవడైనా చేస్తాడు, సహకారమే చేయలేడు. 4 మాటలు చదువుకొని చెప్పమంటే అది అందంగా ఉందా లేదా, అర్థమైందా లేదా తర్వాత సంగతి. చెప్పమంటే ఎవరైనా ఊదేస్తాం బోర కాదా? కానీ పని చేయడమే చాలా. అందుకే వాళ్ళకి ఇవ్వబడింది ఏంటంటే, నువ్వు సహకారం అంటూ చేస్తే నీ పేరు జీవ గ్రంథం నుంచి తుడిపి పెట్టబడదు. కానీ మనం దేని చేయడానికి ఇష్టపడుతున్నామో మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఇక్కడ కూర్చొని స్టేజ్ల మీద మాట్లాడే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకోవద్దు. ఆడు కూడా పని చేస్తే డబుల్ మార్కులు. ఈ పని ఆ పని. నేను ఇదే చేస్తాను అంటే మనం ఏం చేయలేం. అందుకే బైబిల్ అన్ని రాసేసి ఇచ్చేసింది, నీకు ఏది కావాలో నువ్వే చూస్ చేసుకో అని. కాబట్టి బోధకులుగా ఉండి గొప్ప బిల్డప్లు ఇక్కడ ఇస్తే రేపు అక్కడ నష్టపోతావు. నేను ఒక కూలోండండి, నేను ఒక పనోండండి అన్నట్టు నువ్వు పని చేసుకుంటే అక్కడ నువ్వు హెచ్చించబడతావు. పని చేసుకోవడం తప్పేం కాదుగా. తప్పు కాదు. ఎవరికి చేస్తున్నావు మనం? ఎవరి కోసం చేస్తున్నావు? ఈ కుటుంబంలో ఉన్న పిల్లల కోసమే కదా. ఇప్పుడు వంట చేసాం, ఎందుకు చేసాం? వాక్యం విన్న తర్వాత శరీరానికి ఆకలి అవుతుంది, పెట్టాలి కాబట్టి. ఎవరున్నారు ఇందులో? నీ తమ్ముళ్ళు, నీ అన్నలు, నీ చెల్లెళ్ళు, నీ అమ్మలు, నీ అక్కలు, వీళ్ళే కదా. ఇంటిలో ఉన్నప్పుడు అందరి కోసం పనిచేసే నువ్వు సిగ్గుపడిన వాడివి, ఇక్కడ ఎందుకు సిగ్గు మనకి? టెస్ట్ చేసుకోండి అంతే. మిమ్మల్ని ఎవరిని ఏదో అనాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ స్థానికంగా ఉండేవారు తక్కువ కదా. నేలపోగుల నుంచో అదేంటి వలిగొండ నుంచో రావాలి. మరి ఎక్కడెక్కడి నుంచో రావాలి కాబట్టి ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి మీరేం చేయాలి అంటే, ఇప్పుడు మీరు 2-3 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళేనా? ఈ వచ్చేదేదో రాత్రి వచ్చుంటే ఈ రోజు లేట్ అవ్వదు కదా, అంతేనే కదా. రాత్రి లేట్ అవర్స్ వచ్చినా పర్వాలేదు, మీరు 10 గంటలకు ఇక్కడ చేరినా ఉదయం లేవగానే ఆ 10 లోపు పని చేసుకోగలుగుతారు. మగపిల్లలు పని చేస్తుంటే, ఆడపిల్లలు పని చేస్తుంటే 10 గంటలకి కనీసం 10:30కు కూర్చోవడం కూడా కష్టం కాదు. అంటే మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఎలాగో 3 రోజులు ఉండాలి కదా, ముందే ఒక పూట ఎందుకులే, రేపు వెళ్తే బాగుంటది అనుకుంటున్నారు. కానీ పనులన్నీ డిలే అవుతున్నాయి, ఒక ప్రసంగాన్ని మీరు మిస్ అవ్వాల్సి వస్తుంది కదా. టైం చాలా చాలా విలువైంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకూడదు. అందరూ ఉండం కదా, దేవుడు ఏదో దయతలిచి ఆయుష్ ఇచ్చారు కాబట్టి నేను వచ్చాను. అది పడి నేను చచ్చిపోయి ఉంటే అంటే ఇంకో స్పీకర్ వస్తారు, అది వేరే విషయం. నేను మీకు కనబడను కదా. అంటే నేనున్నప్పుడే మీరు వాడుకోవాలి, లేకపోతే మీరున్నప్పుడే నేను వాడుకోవాలి. అది ఆ భయం మనందరిలో ఉండాలి. లోకంలో వెల ఇచ్చి కొనలేదంటూ ఏదైనా ఉంది అంటే అది కాలం. దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వృధా చేస్తున్నాం. ఇప్పుడు ఒక రోజు నీళ్లు లేవనుకోండి, ఇంట్లో కంప్లీట్ ఆగిపోయినాయి, 1 రోజు 2 రోజులు నీళ్లు లేవనుకోండి, 3వ రోజు జాగ్రత్త పడతాం. అదే విరివిగా నీళ్లు లభిస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తాం? దిమ్మరిస్తాం. చిన్న పని కూడా, కాళ్ళు చెంబు నీళ్ళతో కాళ్ళు కడుక్కోవచ్చు, కానీ బాగా నీళ్ళు ఉంటే బకెట్ నీళ్ళు బట్టి కడుగుతాం. అదే లేకపోతే అసలు కడగం. అమ్మో ఈ గ్లాస్ ఉంటే ఇంకో పనికి ఉపయోగపడుతుంది కదా, ఇప్పుడు కాళ్ళు కడుక్కోపోతే ఏమైంది లేదు, తుడుచుకుని వెళ్ళిపోతాం. ఎందుకు? దాని విలువ అర్థమైతే కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను విషయాల్లోనికి వెళ్తాను. టైం ఎలాంటిది అంటే, టైంని గనక మనము రూపాయల్లోకి మార్చుకుంటే జాగ్రత్త తెలుస్తుంది. ఉదాహరణకి రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఇప్పుడు 24 గంటలకి ఎన్ని సెకండ్లు? ఇప్పుడు ఈ లెక్కలు అడిగితే ఎక్కడ చెప్తాం? 86,400 సెకండ్స్ వస్తుంది. ఇప్పుడు 86,400 సెకండ్స్ ని సెకండ్ కి ₹1 చొప్పున మీ అకౌంట్ లో ప్రతిరోజు 86,400 రూపాయలు మీ అకౌంట్ లో పడితే మీరు ఎలా ఉంటారు? అబ్బా, పైగా రోజు కదా, ఏదో ఒక రోజు వచ్చి సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు అయితే ఎలా ఉంటుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటాం కదా. ఇప్పుడు దానిని నిజంగానే మన భాషలో మాట్లాడుకుందాం కాసేపు మన దగ్గర తెచ్చుకుని. దేవుడు ఏం చెప్పారంటే, ప్రతి రోజు ఒక రోజు ఇస్తాను నీకు, రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తాను నేను. ఈ 24 గంటల్ని మరుసటి రోజులో పడే లోపు నువ్వు వాడేయాలి, అంతేనా? నా వైపు చూడండి అందరూ. ఈ రోజు 24 గంటలు ఇచ్చారు దేవుడు మీకు. రాత్రి 12 గంటలు ప్రారంభమైంది మన రోజు అనుకుందాం. మళ్ళీ రేపు 12 గంటలకి క్లోజ్ అయిపోతుంది కదా. 12 తర్వాత ఇందులో ఒక్క నిమిషం కూడా నీ కొరకు ఉండదు, ఉంటుందా? మరో రోజులకి వెళ్ళిపోతాం కదా. అలాగే దీనిని మనీ అనుకోండి, 86,400 రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు ఉదయమే పడింది. రేపు ఉదయానికల్లా మీరు వాడేయాలి. వాడకపోతే ఏమవుద్ది? ఎక్స్పైర్ అయిపోద్ది. నువ్వు అందులో భద్రంగా దాచిపెడదాం అనుకుంటే ఒక రేపటికి ఉపయోగపడద్ది. భవిష్యత్తులో మా అమ్మాయి పెళ్లి చేయొచ్చు, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయొచ్చు అనుకుంటే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఏ రోజుది
ఆ రోజే వాడాలి, రేపటి ఉంచుకుంటానంటే కుదరదు. లేదు, ఏదైనా అత్యవసరమైంది, నాకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, రోజుకి 86,400 రూపాయలు పడుతూనే ఉంటాయి కదా, ముందుకి తెచ్చుకొని ఈ రోజు ఖాతాలో పెట్టుకుని అన్ని కలిపి ఒక పొలం కొనుక్కుందాం అనుకోండి, వస్తుందా? రేపటి రోజు ఈ రోజుకి వస్తుందా? ఎల్లుండి ఈ రోజుకి వస్తుందా? ఒక నెల తర్వాత ఈ రోజుకి వస్తుందా? మరి ఎలా వస్తుంది? ఏ రోజుది ఆ రోజే వాడాలి. ఉంది అని రేపటికి ఉంచుకోవడానికి కుదరదు, కావాలి అని ముందుకు తెచ్చుకోవడానికి కుదరదు. ఇప్పుడు నువ్వు ఈ రోజు ఇచ్చిన 86,400 రూపాయని ఈ రోజే ఖర్చు పెట్టాలి. పిసినారులు దాద్దాం అనుకుని ఏమవుద్ది? పాడైపోతాయి. పాడైపోవడం నిరుపయోగం. అదే 2,000 రూపాయల నోట్లు దాచిందంట ఒక తల్లి ఎవరి మధ్యలో, అది ఎప్పుడో క్లోజ్ అయిపోయినా ఆవిడ దాచిన సంగతి మర్చిపోయిందంటే మొన్న బయటపడిందని ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తుంది. ఏం చేద్దాం మరి? రద్దు చేసేసిన తర్వాత అప్పుడే ఇచ్చింది టైం కదా, ప్రభుత్వం టైం అప్పుడే ఇచ్చింది, కొన్ని రోజులు ఇచ్చి ఈ రోజుల వ్యవధిలో మార్చుకోమంది మీ దగ్గర ఉన్న నోట్లని. ఆవిడ మర్చిపోయిందట, పెద్ద వయసు, అక్కడ దాచిపెట్టాననే సంగతి మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వేస్టే కదా. అటు వాల్యూ ఒక 50,000 లక్ష రూపాయలు అయినా సరే ఇప్పుడు వేస్టే, ఎందుకంటే అవి చెల్లవు, చరమణిలో లేవు. అలాగే టైము అనే దానిని మీరు రూపాయల్లోకి మార్చుకోగలిగితే 86,400 రూపాయలు ఏ రోజుకి ఆ రోజు ఖర్చు అయిపోవాలి. అర్థమైందన్నమాట. అది ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రపోవడానికి కొన్ని గంటలు, తినడానికి కొన్ని గంటలు, ముసలమ్మ ముచ్చట్లకి. కానీ ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు తగ్గిపోయినాయిలేండి, ఫోన్ వచ్చాక అన్ని ముచ్చట్లు దాంతోనే. దేంతో? పిల్లోడిని చూడు దాంతోనే, పెద్దోళ్ళని చూడు చెప్పరే. ఇదివరకు రచ్చబండ్ల దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు పెద్ద మనుషులందరూ గ్రామ వ్యవహారాలు, తిరగలు విసురుతూ మాట్లాడుకునేవారు ఆడవాళ్ళు. ఇప్పుడు అవి ఏం లేవు. నానబెట్టడం, మిల్లుకు పంపడం, ఊరు కబుర్లు ఏమక్కలు అన్ని ఎందులో చూసుకుంటున్నారు? ఊరు కబుర్లు అందులోనే, ఇంట్లో కబుర్లు అందులోనే, పిల్లల చదువులు అందులోనే, పెద్దోళ్ళ ఆటలు అందులోనే. అందుకే ప్రపంచమే మారిపోయింది. టైం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందంటే చెప్పండి, ఎక్కడ చెప్పండి? నిజం చెప్పండి. తినడానికి లేకపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఫోన్ లేని వాళ్ళు లేరు. తినడం కోసం అప్పు చేయకపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఫోన్ కోసం అప్పు చేయని వాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా కొనుక్కోలేదు అంటే దాని వాల్యూ అర్థమైందని అని అనుకోవాలి, లేదా వాడడం తెలియకైనా అయ్యి ఉండాలి. నాకేం రాదు ఎందుకులేండి, పచ్చబట్టన ఎర్రబట్టన నొక్కితే చాలా అనుకున్న వాళ్ళే కొనుక్కోవట్లేదు టచ్ ఫోన్లు. లేదు అంటే ఫోన్ లేని ఇల్లు, కావాలంటే పిల్లోడిని కూర్చొని ఇట్లారా ఇది ఎలా చెప్పాలి, ఎలా చేయాలో చెప్పని అడిగి తెలుసుకుంటున్నాం. అలా బైబిల్ గురించి అడుగుతామా? ఇదేంటో నేను చదవటం నాకు రావట్లేదురా, నాకు చదువు రాదు, కొంచెం చదివి చెప్పంటామా? ఒకవేళ చదువు వచ్చి చదివినా అర్థం కాలేదనుకో, నాన్న నాకు ఇదేంటో అర్థం కాలేదురా, దీని గురించి ఏంటో వివరించి చెప్పని అడుగుతున్నామా? అక్కడికి వచ్చేటప్పుడు మనకు అర్థం కావాలి పర్వాలి, ఏం చేస్తాం? అర్థం కావట్లేదు, ఏం చదువుతాను పద్దాకి బుక్ పక్కన పెట్టేస్తాం. అవునా? అలా మన సమయాన్ని ఏం చేస్తున్నాం మనం అని తెలిసి మళ్ళీ మనకి కొన్ని తెలియదా, వృధా అవుతుందని ఏమన్నా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టైం వేస్ట్ అవుతుందని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? కానీ వేస్ట్ చేస్తాం. మరి ఇప్పుడు మనల్ని ఏమనాలి దేవుడు? దుర్మార్గులు కాదు, గర్విష్ఠులు అనాలి. తెలిసి చేయని వాడిని గర్విష్ఠే అంటాం. ఎంత గర్వం నీకు అంటాం. ఎప్పుడంటాం? తెలిసి విననప్పుడు, లేక తెలిసి చేయనప్పుడు. మనమంతా ఆ జాబితాలోనే ఉన్నాం మరి కదా. కానీ ఇప్పుడు మనం దానిలోనే ఏం చేయాలి? బయటికి రావాలి. మనం వస్తేనే మన తర్వాత జనరేషన్ వస్తుంది. అది ముందు. అరే నువ్వు నా మాట వినట్లేదురా అనే ముందు ఒక తండ్రి, నేను మా నాన్న మాట విన్నానా అని చూసుకోవాలి. నువ్వు వినుంటే నీ పిల్లాడు వింటాడు. మనం వినం, అప్పుడు మనం పిల్లలం కాబట్టి వినం. ఇప్పుడు మన తండ్రి అయ్యేటప్పటికి మనకి ఏమర్థం అవుతుంది? నా పిల్లాడు నా మాట చెప్పండి, నా మాట వినాలి అంటాం. ఇంకొంతమందికి ఏమో అతి గారాభం. అమ్మో నాకు ఒక్కడే కొడుకు కదా, అన్ని పనులు వాడికే చెప్తే ఎలా, కొంచెం ముద్దు చేయాలి, ముచ్చట చేయాలి, గారాభం చేయాలి. అమ్మో కొడితే ఏమన్నా అయితే, ఆ ఒక్కడికి ఏమన్నా అయితే ఆ తర్వాత ఏముండదు, వంశం ఉండదు. అందుకని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అంతేనా? అంతేనా కాదా? నేను ఒక మాట చెప్తా, ఒక్కరు చాలు దేవునిలో పెంచడానికి అనుకోవడం ఎంత ముఖ్యమో అంతే క్రమశిక్షణగా పెంచడం కూడా ముఖ్యం. క్రమశిక్షణగా పెంచలేనప్పుడు ఒక్కరైనా ఒకటే, నలుగురైనా ఒకటే కదా. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. నలుగురుంటే మనం అంత చేయలేము అనుకునేటప్పుడు, ఆ ఉన్న ఒక్కడు బాగుంటే 100% బాగున్నట్టు, బాగాలేదు అంటే 100% ఫెయిల్ అయినట్టే కదా మనం. అంతేనా? కాబట్టి
పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం మనం విన్నాం కదా ఏలీ గారి గురించి, విన్నామా? అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏలీ గారు చెప్పలేదా పిల్లలకి? చెప్పారా లేదా? చెప్పారా లేదా? మరి చెప్తే క్రొవ్వబెట్టామని ఎందుకు అడిగారు దేవుడు? చెప్పండి ఒకసారి అది చూసుకుని వెళ్ళిపోదామా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట 24వ వచనం, 23 నుండి చదువుదా, 23 నుండి చదువుదా, 2, 23, 24, 25. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఈలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? మీరు చేయడం తప్పు కదా. అదే కదా ఆయన ఉద్దేశం. మీరు ఎందుకు చేస్తున్నారంటే అర్థం ఏంటి? చేయండి అనా, చెయ్యొద్దనా? చెప్పాలి మీరంతా నా వైపు చూసి. చెయ్యొద్దనే కదా. మీరు ఎందుకు చేయుచున్నారు అని, నా కుమారులారా ఈలాగు చేయవద్దు. అంటే మీరు చేసేది తప్పు, ఇలా మీరు చేయకూడదు. మీ దగ్గరకు వచ్చిన పిల్లలు ఉన్నారే, ఆడపిల్లలు, దేవుని పని మందిరంలో సేవ చేయడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళ విషయంలో మీరు జరిగిస్తున్నవి నా దృష్టికి వచ్చాయి, అవి మంచివి కాదు, మీరు చెయ్యొద్దు అని చెప్పారు. చెప్తూ, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, మీరే అతిక్రమింప చేయుచున్నారు అని చెప్తూ, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? ఈ మాట ఎందుకంటున్నారు తెలుసా? మనం యాజకులం కదా. మనిషి తప్పు చేస్తే ఆ తప్పుని మన దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి తప్పు క్షమించబడేలా చేయాల్సిన పని మంది, అంతేనా? జనులు తప్పు చేస్తే యాజకులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ఆ తప్పుని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి వాళ్ళ తరపున మనం విజ్ఞాపన చేసి వారి పాపం పరిహరించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ అలా ప్రయత్నం చేయవలసిన మనమే తప్పు చేస్తే ఎవరు క్షమిస్తారు? ఎవరు మన తరపున విజ్ఞాపన చేస్తారు? అంటే మీరు చేసేది మంచి పని కాదు. మనకిచ్చిన ఉద్యోగం చాలా గొప్పది, మనకిచ్చిన పని చాలా గొప్పది, యాజకత్వం చేసే పని మనకిచ్చారు దేవుడు. అక్కడ చెయ్యొద్దనే చెప్పారు. అక్కడ వరకు అలా చదివితే ఆయన కూడా చెప్పారు కానీ అనిపిస్తుంది. కానీ దేవుడు నీవు నీ పిల్లలను కొవ్వబెట్టావయ్యా అన్నారు అంటే చెప్పవలసిన రీతిలో చెప్పలేదన్నమాట. అరే నాన్నలా చేస్తే ఎలాగరా, తప్పు కదూ అంటే వింటాడా? మీరు ఒకసారి అడిగి చూడండి, అలా చెప్పి చూడండి, మీ పిల్లలు వింటారేమో? వింటారా? అలా అన్న కొద్ది, కాదు డాడీ నాకు కావాలి, నాకు కావాలి, నీకు లేకపోయినా నాకు కావాలి. అమ్మా ఇది నా కోసం కొనుక్కున్నానమ్మా, లేకపోతే నాన్న ఇది నా కోసం కొనుక్కున్నాను రా, నీకు పెద్ద అయ్యాక కొంటానంటే వింటాడా? నో, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అది మాత్రం నాకే కావాలి అంటాడు. అప్పుడు తండ్రి ఏం చేయాలి? సర్లే తీసుకో అన్నాడు అనుకోండి, ఏలిగారులానే ఉంటది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇది నా కోసం కొన్నది, నువ్వు పెద్దోడు అయ్యే వరకు నేను నీకు ఇవ్వను అని 2 తగిలిచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? అమ్మో ఈలోపు అమ్మ వచ్చేస్తుంది అడ్డం. ఎందుకో తెలుసా? పిల్లోడు అడిగింది ఒకటి కొనివ్వలేవు కానీ పెద్ద మాట చెప్తున్నావు అంటది. ఇక అడిగిన తెత్తు పోతాం ఏమని? మా అమ్మ నా పార్టీ, మా నాన్నే మంచోడు. వాస్తవానికి ఎవరు మంచోళ్ళు? చెడగొట్టే అమ్మ మంచిదా, బాగు చేస్తే నాన్న మంచోడా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కఠినంగా మాట్లాడుతున్న తండ్రిదే కదా మంచిది, మంచి ఉద్దేశం. కానీ ఆయన ఏం చెప్తాడు? నీకు ఇవ్వను అనడు, నాకు అవసరం అంటాడు. కానీ మనకు అది అర్థం కాదు. అదే అమ్మొచ్చి, అదే నేనైతేనా, నా పెత్తనం అయితేనా, నా చేతిలో డబ్బులు ఉంటేనా, అసలు నిన్నెవరు అడుగుతారు? నేను ముందే కొని దాచుంచేదాన్ని నా కొడుకు అని చెప్పుద్ది. ఇప్పుడు వీడికి గంపెడవుతుంది అమ్మంటే. కానీ తన నాశనానికి ఆమె మొదటి మెట్టు అవుతుందని గ్రహించలేడు, ఆమె కూడా గ్రహించదు. అంటే నేను కూడా అమ్మాయినే, మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. ఆ గారాభం ఎంత పెరుగుద్దంటే వాడు నాశనం అయిపోయిన తర్వాత ఏం చేయనండి బాగుపడతాడు అనుకున్నానని చేతులు ఉలుపుకోవడమే తప్ప బాగు చేయడానికి అవకాశమే ఉండదు. ఇది వాస్తవం. తల్లులకు తెలీదు, ఏదో చిన్నోడనో ఏడుస్తున్నాడనో గారాభం చేస్తుంది తప్ప ఆ గారాభం రేపు మహా పాతకం అవుతుందని ఊహించలేదు. బైబిల్ చరిత్రలో చాలా మంది, బైబిల్ గ్రంథంలో దుర్మార్గంగా పెంచిన తల్లి ఉంది తెలుసా మీకు? దేవుడే వ్రాయించిన మాటది. దుర్మార్గంగా పెంచిన తల్లి తన కుమారుని, అతల్య గారు, అచ్చం ఆమెకి అమ్మ బుద్ధులే, యజబేల్ బుద్ధులు. ఇంకెవరి గురించి రాలేదు బైబిల్లో మాట, తన కుమారుని దుర్మార్గంగా పెంచెను అనే మాట. ఒక స్త్రీని గురించి అంత మాట చెప్పబడింది అంటే అసలు ఆవిడ పరిస్థితి ఏంటో ఇంట్లో మీరు ఆలోచించండి. తండ్రి ఏం చేయడా? తల్లి పెంచడం ఏంటి? తండ్రి ఏం చేయడా అంటే ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకని? పెత్తనం అంతా ఆమె చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు మాట్లాడితే భయంకరంగా ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు అది చూస్తూ పెరిగింది అతల్య, యెజబెలుని చూస్తూ పెరిగింది అతల్య. ఇక్కడికి వచ్చి అదే పెత్తనం మొదలు పెట్టింది భర్త మీద, పిల్లల మీద. ఏమైపోయింది తెలుసా? ఏమైపోయారు తెలుసా? కుటుంబం సర్వనాశనం అయిపోయారు. అందుకే బెత్తం వాడమని కదా బైబిల్ చెప్పింది. మరి ఎందుకు గారాబం చేస్తారు? గారాబం చేయాల్సిన చోట చెయ్యి, ముద్దు చేయాల్సిన చోట చెయ్యి, కఠినంగా ఉండవలసిన చోట. మీకు చిన్న మాట చెప్తాను, నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యాకోబు గారు రాహేలు గారిని అమితంగా ప్రేమించారు. ఆమె కోసమే మొదట 7 ఏళ్ళు కొలువు చేశారు. ఆమె దక్కకపోతే మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేశారు. 14 సంవత్సరాలు కూడా ఆయన దృష్టిలో ఎవరి కోసం చేశారు? ఆమె కోసమే చేశారు. అలాంటి రాహేలు గారు తనకు పిల్లలు పుట్టినప్పుడు యాకోబు గారికి వ్యతిరేకంగా కఠినంగా మాట్లాడింది, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు అని. మరి 14 సంవత్సరాలు ప్రేమించి కష్టపడి ఆమె కొరకు కొలువు చేసి దాన్ని ఏమంటారు, ఊడిగం చేసి సంపాదించుకున్న భర్త కదా. మరి అప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి మీరు? పిచ్చి రాహేలు, నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా నాకు, ఎందుకు నువ్వు అలా కఠినంగా మాట్లాడుతున్నావు? అయ్యో అలా అనుకోకు, ఫోన్లే అని కానీ, లేకపోతే ఏదో పిచ్చిదిలే పిల్లలు లేకపోవడం వల్ల అలా అనుకుంటుందిలే అనేమని అనుకున్నారా? ఎంత కఠినంగా మాట్లాడతారు తెలుసా యాకోబు గారు. పిల్లల్ని ఇవ్వకపోవడానికి దేవునికి ప్రతిగా ఉన్నానా నేను? నన్ను అడుగుతున్నావేంటి నువ్వు? నన్ను నిందిస్తున్నావేంటి నువ్వు? ప్రేమించిన భార్యతో మాట్లాడిన మాట అది. ఆ ప్రేమని కూడా తక్కువేమో, అమితంగా ప్రేమించిన భార్యతో అన్న మాట అది. కారణం ఏంటో తెలుసా? కోప పడవలసిన చోట పడాలి. ఆయన కోప్పడ్డారు కాబట్టి ఆమెకు అర్థమైంది కాబట్టి ప్రార్థన చేసింది కాబట్టి కుమారుడిని పొందుకోగలిగింది. అదే ఆయన బుజ్జగించుంటే దేవుని విలువ ఆమెకు అర్థమయ్యేది కాదు. కాబట్టి ప్రేమించొద్దనట్లా, నేను భార్యలను ప్రేమించొద్దనట్లా, పిల్లల్ని ప్రేమించొద్దనట్లా. ఆ ప్రేమ వాడి బాగుకు ఉపయోగపడాలంతే, లేదా ఆ ప్రేమ నీ భార్యలో మార్పుకు ఉపయోగపడాలంతే తప్ప జీవితాలు కుటుంబాలు నాశనమైపోవడానికి కాదు అంటుంది బైబిల్. కుటుంబం బాగుండాలి అంటే కుటుంబంలో మొట్టమొదటిగా సక్రమంగా ఉండవలసింది ఎవరు అంటే ఎవరు చెప్పండి? కుటుంబంలో ఒక కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో మొదట బాగుండాల్సింది ఎవరు? తల్లి నెట్టేయండి పక్కన వాళ్ళ మీద. మీరే కుటుంబ వాళ్ళు కూడా అమాయకంగా మేమే బాబు సార్ సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు కాసేపు మీ పక్షాన్ని మాట్లాడతాను. తల్లి ఎన్ని మాటలన్నా చెప్పండి, పిల్లాడు చిన్నగా ఉంటే వింటాడు, కొన్నిసార్లు వినడు. అప్పుడు తల్లి వాడి అస్త్రం ఏంటో తెలుసా? ఉండు నీ పని నాన్నకి చెప్తా అంటే అప్పుడు వీడు సెట్ అవుతాడు. అంటే ఇప్పుడు ఎవరి మీద భయం వాడికి? ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద భయం? కాబట్టి ఇప్పుడు దండించవలసిన బాధ్యత కూడా ఎవరిది కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మ చెప్పొచ్చేమో, కానీ రాత్రికి వచ్చాక నాన్న పిలిచేరా, ఇట్రా ఏం చేసావు ఈ రోజంతా, నువ్వు ఏం చదివావు? బైబిల్ చదివావా? ప్రార్థన చేసుకున్నావా? స్కూల్కి వెళ్ళావా? హోంవర్క్ చేసుకున్నావా? గొడవలు ఏమైనా పెట్టుకున్నావా? ఫ్రెండ్స్ అందరితో బాగున్నావా? టీచర్స్ గౌరవించావా అని అడగాల్సిన బాధ్యత ఎవరిది? మా ఆవిడ చూసుకుంటుందండి, ఆవిడ చదివించద్ది అంటే నువ్వంటే కూడా వాడికి లెక్క ఉండదు రేపు. ఇవన్నీ మీకు తెలిసినవే వాస్తవాలే. కాతే మనం ఎంతసేపు మన వాళ్ళ మీద మన మీద పెట్టేసుకుంటాం కాబట్టి వాళ్ళ లైఫ్ అలా స్పాయిల్ అవుతుంది. 24 గంటలు పిల్లవాడికి దగ్గరగా ఉండేది తల్లే కావచ్చేమో, కానీ 24 గంటలోనైనా నాన్న కల్పించుకుంటేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది. మా ఆవిడ చూసుకుంటుందండి, ఆ లెక్కలన్నీ ఆవిడకే తెలుసండి, ఫీజు ఆవిడే కట్టుద్దండి, పేరెంట్స్ మీటింగ్ ఆవిడే వెళ్తుందండి. కాదు, ఆ రోజంతా పిల్లవాడు ఏం చేశాడు? మంచి చేశాడా, చెడు చేశాడా? తల్లిని ఎదిరించాడా, స్కూల్ టీచర్స్ ని ఎదిరించాడా, లేదా అందరితో మంచిగా ఉంటున్నాడా, హోంవర్క్ చేసుకుంటున్నాడా, యాక్టివ్ గా ఉంటున్నాడా, లేజీగా ఉంటున్నాడా? ఇవన్నీ ఎవరు కనుక్కోవాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు కనుక్కోవాలి? అంటే యజమాని బాగుంటే ఇల్లాలు కూడా బాగుంటది కదా. అమ్మో మా ఆయన తిడతారండి, నేను అలా చేయను, అమ్మో మా ఆయనకి తెలియకుండానా, నా వల్ల కాదండి, ఆయనకి చెప్తాను, ఆయనకి ఇష్టమైతే చేస్తాను అనే స్థాయిలో ఒక ఇల్లాలు ఉండాలి అంటే ఆ భయాన్ని నేర్పాల్సింది ఎవరు? మా ఆయనకేం చెప్పక్కర్లేదండి, నేనేం చెప్తాది అనేలాగా భార్య తయారైందంటే కారణం భర్తే అంటాను నేను. మంచైనా చెడైనా స్త్రీ జ్ఞానవంతురాలైనా భర్తని సంప్రదించకుండా చేస్తుంది అంటే ఆ కుటుంబంలో ఏదో ఒక రోజు నష్టపోతాం. ఇప్పుడు బాగుండొచ్చేమో, అదే ఇద్దరు సమర్థించుకొని మాట్లాడుకొని ఆ విషయాన్ని మెచ్యూర్ చేసుకొని ఏది బాగుందో అది డిసైడ్ చేసుకున్న కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. కాబట్టి కుటుంబం బాగుండాలి అంటే మొట్టమొదటిది యజమాని బాగుండాలి. ఒకవేళ యజమాని పరిస్థితి బాగోకపోతే ఆ పాత్ర స్త్రీ తీసుకోవాలి. అతనికి తెలియదేమి, అతను ఏం చేయలేడు, అతను చదువుకోలేదు, అతనికి ఏం లెక్కలు తెలియదు, గట్టిగా మాట్లాడలేడు అనుకోండి, అప్పుడు భార్య తీసుకోవాలి. ఇన్ ద సేమ్ టైం తీసుకున్నాను కదా అని ఎవరు రెచ్చిపోకూడదు, భర్త సహకారంతోనే చెయ్యాలి. ఇదిగో మీ నాన్న ఇలా చెప్పాడు, ఇదిగో మీ నాన్నకి ఏం తెలియదు కానీ నేను చెప్తే ఇట్లా అన్నట్టు ఉండకూడదు. ఈ వెళ్ళి భర్తకు చెప్పి భర్త చేత చెప్పించాలి పిల్లలకి. అప్పుడే తండ్రి అంటే భయం ఉంటుంది పిల్లలకి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
భర్త చేతకాని వాడు అనుకుందాం, చదువు లేదు, సంపాదన లేదు, ఎందుకు పనికిరాడు, గట్టిగా మాట్లాడలేడు అనుకుందాం. కాబట్టి మీ నాన్నకి ఏం తెలియదురా, నేను చెప్తానన్ని, నేను చెప్పినట్టు చెయ్యి అన్న ఇల్లు ఎప్పటికైనా పతనం అయిపోద్ది. తెలిసిందే, ఎందుకు లేనంటున్నా, అర్థమైందా? అందుకే ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు. తెలీదు, ఏదో తెలుసు, అన్ని తెలుసు అనుకుంటారు కానీ చేయలేరు. నిజంగా నిజమైన ఒరిజినల్ ఇల్లాలు ఎలా ఉంటదంటే, ఓకే భర్తకేం తెలీదా, లోపలికి తీసుకెళ్లి, ఏమండి ఇదిగో ఇది సన్నివేశం, ఇది ఈ సందర్భంలో మీరు ఇలా మాట్లాడాలి, ఈ విషయాన్ని వాళ్ళు ఇలా అడిగినప్పుడు మీరు ఇలా చెప్పాలి అని భర్తకే చెప్పి భర్తతోనే చెప్పించాలి. అప్పుడు ఆ ఇంటికి భర్త అంటే విలువ ఉంటుంది, తండ్రి అంటే విలువ ఉంటుంది, భార్యకు కూడా గౌరవం ఉంటుంది. అలా చేశారు బైబిల్ గ్రంథంలోని తల్లులు, అలా చేశారు. మీకు రిబ్కా గారు తెలుసు కదా, తెలుసా? తెలుసు. మీరు కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు, కానీ చెప్తాను వినండి టూకి. యాకోబు గారు అన్న దగ్గర నుంచి దీవెనలు పొందడానికి కారణం ఎవరు? ఆవిడే. జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవడానికి కారణం ఎవరు? ఆవిడే. ఎందుకు ఆవిడ చిన్న కొడుకుని బాగా చెప్పండి, ఎక్కడెక్క పొద్దునే చెప్పారు కదా, కుటుంబ మేలుకొలుపు అంటే మీరు కూడా మాట్లాడాలి, నిద్రపోకూడదు, మేల్కొని వినాలి, మేల్కొని సమాధానాలు చెప్పాలి. అవునా? యాకోబు గారు ఆశీర్వాదాలు పొందడానికి గాని, అభివృద్ధి చెందడానికి గాని ఆ కుటుంబంలో ప్రధాన పాత్ర ఎవరిది? తండ్రిదా తల్లిదా? చెప్పండి, తల్లిదా తండ్రిదా? నా వైపు చూసి చెప్పండి అందరూ. ఆడపిల్లలు ఏంటి ఎంత బిజీగా ఉన్నారు, మీ మైండ్లు అంటే ఎక్కడ ఉన్నట్టున్నాయి? తల్లి పాత్రే కదా. మరి తల్లి తప్పు కదా అలా చేయడం, పైగా ఒక్క కొడుకుని అలా చేయడం. ఆమెకి ఎంతమంది కొడుకులు? మరి ఇద్దరైనప్పుడు ఇద్దరిని చక్కగా చూడాలి కదా. ఇద్దరిని ఆమె కందా చెప్పాలి. ఏసావు గారు ఒక తల్లికి, యాకోబు గారు ఒక తల్లికి ఏమైనా పుట్టారా? ఇద్దరు కవల పిల్లలే కదా, ఒక్కసారి పుట్టారు. ఒక్క తల్లికి ఒక తండ్రికే పుట్టినప్పుడు మరి ఇద్దరిని ప్రేమించుకుంటే ఒక్కరిని ప్రేమిస్తుంది ఏంటి ఆవిడ? అన్యాయమా కాదా? అందుకే యాకోబు గారికి ఆశీర్వాదాలన్నీ వచ్చేసినాయి. అదే ప్రేమ ఏసావు గారి మీద కూడా చూపిస్తే చెప్పండి, ఆయన ఆ ఏసావు గారి మీద కూడా అదే ప్రేమ చూపిస్తే ఏం జరిగేది? ఆయన కూడా ఆశీర్వదించబడేవాడు. ఎందుకంటే తల్లి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి కదా, అనుకుంటున్నాం కదా మనం. మీకు విషయం తెలుసా, రిబ్కా గారు వ్యక్తిగతమైన కారణంతో యాకోబు గారిని ప్రేమించలేదు. దేవుని సంకల్పం నెరవేరడానికి ఆమె సహకరించిందంతే. ఆమె ఎంత మంచిదో తెలుసా. క్షమించాలి, అబ్రహాము గారు ఇస్సాకు గారికి పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి సంబంధం చూడటానికి అబ్రహాం గారు వెళ్ళరా? ఎవరిని పంపించారు? పనివాడు పంపించాడు, దాసుని పంపించాడు. అవునా? పనివాడు వెళ్ళినప్పుడు పనివాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, మరి ఇప్పుడు నేను మా యజమానికి కోడలను తీసుకెళ్ళాలి అంటే, అమ్మాయి ఎవరిని నేను ఎలా సెలెక్ట్ చేయాలి, ఈమైతే ఆ ఇంటికి బాగుంటుందనేది నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి అని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకున్నారు. ఆయన చేసుకుని ఆయనే ఒక మాట అనుకున్నారు. ఏమనంటే, నేను మంచినీళ్ళు ఇమ్మని అడుగుతాను, ఎవరైనా ఒక కన్య ఇక్కడికి వస్తే నాకు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతా, నాకు మాత్రమే అడుగుతా నేను. కానీ ఏ అమ్మాయి అయితే నాకు మంచినీళ్ళు ఇచ్చి నా వంటలకు కూడా నీళ్లు పెడతదో ఆ అమ్మాయి ఆ ఇంటికి సరిపోద్ది, ఇది పెట్టుకుంటాను నేను. ఇది ఏ కన్యకు వచ్చి చేస్తుందో ఆ అమ్మాయి మాత్రం మా యజమాని కోడలు అవుతుందని ఫిక్స్ అయిపోయారు ఆయన. సరే, ఈ లోపు కడవ పట్టుకుని వచ్చారు రిబ్కా గారు. అమ్మా నాకు కొంచెం దాహానికి మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నారు. అప్పుడు వెంటనే ఆమె అన్న మాట ఏంటి తెలుసా, నువ్వు తాగయ్యా, నీ వంటలకు కూడా పోస్తాను తాగు అంది. అందా? అసలు మనిషి కంటే ఏదో ఒక చెంబు నీళ్ళు ఇస్తే సరిపోతుంది మంచినీళ్ళు, మరి ఒంటెలకు అలా సరిపోతాయా? ఒక్కొక్క వంట వచ్చి నీళ్లు ఏం లేకుండా ఎంటీ కడుపుతో ఉన్నప్పుడు తాగితే 100 లీటర్ల నీళ్లు తాగుద్దట. 100 లీటర్ల నీళ్లు తాగుద్దట. అంటే స్టోర్ చేసుకుంటది, తాగడమే కాదు, కొంచెం స్టోర్ చేసుకుంటది. ఎడారిలో దాన్ని ఏమంటారు, ఎండవేడ నడిచేటప్పుడు నీరు లేని చోట కూడా దాని దాహం తీరాలంటే లోపల మూపురంలో దాచుకుంటది అది. కాబట్టి ఎక్కువ నీరున్న చోట తాగేస్తుంది అనమాట పోస్తూ ఉంటే. ఇప్పుడు ఆయన 10 వంటలు వేసుకొని వెళ్ళాడు అక్కడికి, 1000 లీటర్లు నీళ్లు కావాలి. పోనీ 1000 లీటర్లు ట్యాప్ తిప్పడమా? ఆ చేతి పొడి మీద పైనుండా దిగాలి కిందికి, లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి తెచ్చినే చిన్న కడవ. ఇప్పుడు ఆ కడవతో 10 వంటల నీళ్లు, 10 వంటలకు కావలసిన నీళ్లు సమృద్ధిగా పోసిందంటే ఎంత ఓపిక కావాలో తెలుసా ముందు. ఒకవేళ ఆయన వరకు అడిగారు కానీ ఆయనే నా వంటలు కూడా పోస్తావమ్మా అంటే నాలాంటిదైతే ఏం చేస్తా తెలుసా, నీకే ఎక్కువ, మళ్ళీ వంటలు కూడా పోయాలా అని అడుగుతా నేనైతే. ఎందుకంటే మనం ముంచలేం తేలేం. అవునా కదండి, మీరు చెప్పండి. మనం ఎక్కడి నుంచో నీళ్లు కొనుక్కొచ్చుకుంటాం కదా మంచినీళ్ళు తాగడానికి. ఇప్పుడు అందరూ బయట నుంచి తెచ్చుకుని తాగడమే కదా మనం. అవునా కదా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇదిగో ఈ బాటిల్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను. మీలో ఎవరికో బాగా దాహమై మంచినీళ్ళు ఇమ్మన్నారు, ఇస్తాను. ఎన్ని తాగాలి మీరు ఇందులో? ఒక గ్లాస్, టీ గ్లాసులు తాగి నాకు ఇచ్చేయాలి. అలా కాకుండా ఈ బాటిల్ తాగేశారు అనుకోండి, నేను ఊరుకుంటానా? 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మొత్తం బాటిల్ ఎత్తేవేంటి అంటాను.
లేదా సగం తాగేటప్పటికి ఆపు ఆపు అంటాను. ఎందుకని? కొనుక్కొచ్చుకున్న నీళ్లు నేను 20 రూపాయలు పెట్టి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. ఏదో దాహం అవుతుంది కాబట్టి కొంచెం తాగు, పర్వాలేదు. కానీ బాటిల్ మొత్తం ఖాళీ చేయడం నాకు ఇష్టం ఉండదు. సహజం అది. నేనే కదా, మీరేనంతే కదా, మేమే పెట్టాను అవే పెట్టుకుంటున్నా. మరి ఆ రోజు ఆ కన్య ఆ యజమానికి మనిషి కాబట్టి దప్పికైంది కాబట్టి దాహం ఇవ్వడం ఓకే, గాని ఒంటెలకు కూడా నేనే పోస్తానని అడిగింది అంటే ఒంటెల మీద ప్రేమ ఉన్నది కొడుకును ప్రేమించదా? మీరు ఆలోచించండి. పొరుగోళ్ళ ఒంటెలు పోయి నేను ఆమె ఒంటెలు ఆమె ఇంట్లోయా, తన పశువులు అయితే తప్పదు కాబట్టి తిట్టుకుంటానో తిమ్ముకుంటానో పోస్తుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఆయన ఆ దాసుడు. పోని ఉన్నది ఏదైనా ఒక ఒంటె అంటే 10 ఒంటెలు. అవన్నీ కనబడుతున్నాయి ఆమెకి కదా, కనబడబట్టే కదా నీ ఒంటెలు కూడా చేతి పోస్తానని అడిగింది. అక్కడ ఒంటెలు ఉండడం చూసింది, 10 ఒంటెలు ఉన్నాయని చూసింది. ఒంటె నీళ్ళు ఎక్కువ తాగుద్దని ఆమెకు తెలుసు, అయినా నీళ్లు పోయడానికి ఇష్టపడింది అంటే ఆమె ఎంత జాలిగల మనసు. మరి అంత జాలి కలిగిన తల్లి, ఎవరో పశువులకి నీళ్లు పెట్టగలిగిన తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను ప్రేమించదా? మరి మనం ప్రేమించలేదు అంటాగా. మీరందరూ చెప్పింది అదే కదండి, యేసయ్య గారు ప్రేమించలేదనికే చెప్పారు. ప్రేమించదా? ప్రేమిస్తుంది తప్పకుండా. మీకు రెండో విషయం చెప్పనా? ప్రసవించేటప్పుడు ఏ తల్లికి ఎవ్వరు గుర్తుకు రారు. ఒకటి, నొప్పులు గుర్తొస్తాయి. 2, ఇంకెప్పుడు నాకు ఈ బాధ వద్దు, నాకు పిల్లలు లేరని గొడ్రాలని తిట్టేటప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటాం. కానీ డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం గొడ్రాలుగానే ఉంటాను కానీ నాకు పిల్లలు, దీని నొప్పులు నేను భరించలేను అంటాం. అప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ అన్నారు అనుకో, అమ్మ లేదు, నీ అమ్మ లేదు, ఏం మాట్లాడే పని లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి అంత వర్ణనాతీతం. తెలియదేం కాదు మీ అందరికి కదా. కానీ మీకు విషయం చెప్పనా, రిబ్కా గారు పుట్టింటిని వదిలి అత్తగారింటికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అత్తగారు లేరు, శారా గారు చనిపోయారు. అప్పటికే శారా గారు చనిపోయిన తర్వాత 3 ఏళ్లకి ఇసాక్ గారికి పెళ్ళయింది. అత్తగారు లేరు అంటే ఆడ మనిషి లేదు డెలివరీ అయ్యే టైంలో, ఏ మంత్రస్థానం ఉండుంటుంది అంతేనా. ఇప్పుడు మరి ఆమెకి విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే 2 కవలలు ఉన్నారు, 2 తన్నుకుంటున్నారు లోపల, బయటికి నేను ముందు రావాలంటే నేను ముందు రావాలని. మరి ఇలా తన్నుకునేటప్పుడు మామూలుగా ఉండి ఒక తన్నుదంటేనే మనకు కష్టం. అబ్బా వీడు భలే తన్నేస్తాను నాయనో, నేను బాధ భరించలేని అంటాం కదా. 2 తన్నుకుంటుంటే అది బయటికి రావడం కోసం కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందండి? ఆ టైంలో రిబ్కా గారు చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఎవరైనా సహజంగా ఏం చేస్తామంటే మంత్రసాన్ని పిలిపించుకుంటాం లేదా హాస్పిటల్ పరిగెడతాం. కానీ రిబ్కా గారు యెహోవా సన్నిధిలో అడగడానికి వెళ్ళారు, నా ఈ నొప్పికి కారణం ఏంటి అని. అసలు ఈ పని ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారా? వాక్యం తెలిసిన వాళ్ళు కూడా చేయరు. కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్దాం, నా ఈ కష్టానికి కారణం ఏంటి, నేనేమైనా తప్పు చేశానా, అందుకు దేవుడు పనిష్మెంట్ గా నాకు దీన్ని ఇచ్చారా, లేకపోతే నన్ను ఏదో టెస్ట్ చేయడానికి ఇచ్చారా, ప్రభా ఎందుకు నాకు ఇబ్బంది కలిగింది అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? అసలు అడుగుతామా? మనుషులను సంప్రదిస్తాము లేదా వైద్యులను సంప్రదిస్తాము, కానీ దేవుని దగ్గరికి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ. మరి ఆమె చిన్న వయసే కదా, రిబ్కా గారు పెళ్లి ఒక 15 ఏళ్ళు అనుకుందాం, పిల్లలు పుట్టేటప్పుడు పెళ్ళయ్యాక 20 ఏళ్ళు పిల్లలు పుట్టారు అంటే 35 ఏళ్ళు అనుకుందాం. ఆ ఏజ్ లో పెద్దగా ఉండవలసిన అత్తగారు లేకపోయినా, లేకపోతే చుట్టూ సమాజంతో సంబంధం లేకపోయినా, నాకు ఒక సమస్య వస్తే నేను దేవుణ్ణే అడగాలి అనంత జ్ఞానం ఎవరికుంది? మరి అంత జ్ఞానవంతురాలు తన కుమారుని పార్షాలిటీగా చూస్తుందా, పక్షపాతంగా చూస్తుందా? దేవుని భయం ఉండబట్టే కదా దేవుని దగ్గరికి వెళ్ళింది అడగడానికి. పశువులంటే ప్రేమ ఉండబట్టే కదా పశువులకు నీళ్లు పోసింది. పైగా ఆ దాసుడి ఇంటికి వెళ్ళడానికి మా ఇంట్లో బోడు గడ్డు ఉంటుంది, రావచ్చు మీరని చెప్పింది ముందు ఈవిడ. నాకు అది చదివినప్పుడల్లా నవ్వు వస్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే పెట్టే గుణం ఉన్న వాళ్ళు వాళ్ళ వరకు పెట్టేస్తారు. అమ్మో మా ఇంటికి వస్తే మరి మా నాన్న ఏమంటాడు, మా పశువులకు ఉన్న గడ్డి మీ పశువులకి ఎత్తే నష్టపోతామేమో, ఉండదేమో అని ఆలోచిస్తాం. అవేమీ లేదు, మా ఇంటి దగ్గర చాలా ఖాళీ స్థలం ఉందండి, మా ఇంటి దగ్గర బోడు గడ్డి ఉందండి, మీరు రావచ్చు అని చెప్పుద్ది. అంటే ఉదార స్వభావం అనమాట ఆవిడ. దాని ఏమంటారు, నిండుగా ఎదుటి వారికి పెట్టే మనస్తత్వం కలిగిన ఆమె. అలాగే సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన ఆమె. మరి అలాంటిది ఒక కొడుకును ఒకలాగా ఎలా చూస్తుంది? కానీ మరి బైబిల్ అదే చెప్పిందిగా. బైబిల్ ఏం చెప్పింది? రిబ్కా యాకోబును ప్రేమించెను. చూస్తారన్నమాట. నేను ఏదో చెప్పాలనుకున్నా, ఏదో చెప్తున్నా. ఆది కాండము 25వ అధ్యాయము, ఆది కాండము 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. డైరెక్ట్ గా వ్రాయబడిన విషయం ఏంటి? రిబ్కా యాకోబును అంటే అర్థం ఏంటి? ఏసావును ప్రేమించలేదనేగా కాదా? చెప్పండారా? అంతేగా, అంతే. అంటే మరి అప్పుడు పక్షపాతేగా.
ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించలేదంటే అనుకుంటున్నాం మనం. కానీ మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా. మనం అనుకుంటున్నాం రిబ్కా గారే యాకోబు గారు ఆశీర్వాదాలకు కారణం. రహస్యంగా చిన్న కొడుకు అన్ని చెప్పేసి, చాటు నుండి అన్ని వినేసి, వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి దీవెలు తీసేసుకోమని ఇంట్లోనే గొర్రె మేకను కోసేసి భోజనం చక్కగా రుచిగల భోజనాన్ని సిద్ధం చేసేసి, ఇస్సాకు గారు ఎలాగో భోజన ప్రియుడు, ఆయనకి ఏంటిది అంటే మహా ప్రీతి. నిజమే. అందుకే కదా బాబు నేను దీవిస్తాను రా, వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని భోజనం చేసుకొని తీసుకురమ్మన్నాడు పెద్ద కొడుకుని. ఆ విషయం తల్లికి కూడా తెలుసు కాబట్టి ఏం చేసింది, మందలో నుండి మేకపిల్లని రప్పించింది, వంట సిద్ధం చేసేసింది. ఇక మీ నాన్నకి ఇలా ఉంటే బ్రహ్మాండంగా తింటాడు, తీసుకెళ్ళి నీకు ఎందుకు తినిపెట్టు, దీవెనలను ఇచ్చేస్తానని పంపించింది. అందుకే మనం ఏమంటున్నామంటే ఆమె పక్షపాతి, దీవెనలన్నీ చిన్న కొడుకు ఇవ్వాలనే చూసింది, చాటుగా ఉండి అన్ని వినేసి పెద్ద కొడుకు అన్యాయం చేసేసింది అంటున్నాం. నిజమే, అనుకుందాం దీవెనలన్నీ పెద్ద కొడుకే చిన్న కొడుకే ఇవ్వాలనుకుంది, జ్యేష్ఠత్వం చిన్న కొడుకే వెళ్ళాలనుకుంది, అన్ని చేసింది అనుకుందాం. ఇప్పుడు చిన్న కుమారుడు పెద్ద కుమారుడు దగ్గర నుండి వచ్చే దీవెనలు పొందుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే పెద్దోడు అనుకుంటున్నాడు నన్ను 2 సార్లు మోసం చేశాడు నా తమ్ముడు, జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, దీవెనలు వింటారా, దీవెనలు పొందేసుకున్నాడు, కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన చంపేయాలనుకుంటున్నాడు పెద్దోడు. ఈ మాట విన్న తల్లి, అమ్మో నా చిన్న కొడుకుని చంపేస్తాడేమో, నా చిన్న కొడుకుని ఏం చేద్దాం, సైడ్ పంపించేద్దాం, మా అన్న దగ్గర పంపించేద్దాం అనుకుంటారు మీరు. కానీ ఆవిడ అక్కడ అన్న మాట ఏంటో తెలుసా మీకు? చూద్దామా ఒకసారి. 27వ అధ్యాయం ఆదికాండము 43 నుండి చదువుదాం. 27:43. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదును అని ఒక అద్భుతమైన మాట చెప్పింది ఆవిడ. అది చదవండి ఇప్పుడు. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అంటుంది. అదేంటి, ఒకడు పోతే మాత్రం నష్టమైన ప్రేమ లేదుగా, ఒకడి మీద కదా ప్రేమ తనకి, నేను పోగొట్టుకోలేనని కదా అనాలి. కానీ ఆమె ఏమన్నారు, ఏమండి చెప్పాలి, ఒక్కనాడే, నా వైపు చూస్తున్నారు అందరూ, ఒక్కనాడే ఇద్దరిని పోగొట్టుకున్నట్టు. ఇద్దరు కావాలి ఆమెకి, ఇద్దరంటే ప్రేమేనా ఆమెకి, చెప్పండి, ప్రేమే. ఏ కన్న తల్లి పోగొట్టుకోదు కదండి. చిన్నోడానికి కొంచెం ముద్దు చేయొచ్చేమో, మాట వినేవాడానికి కొంచెం ఏదైనా చేయొచ్చేమో, కానీ మిగిలినోడికి ద్వేషం అంటే ఏముండదు. వీడి కంటే వాడి ప్రేమ అంతే తేడా. వీడి కంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తుందేమో కానీ అసలు ప్రేమ లేకుండా ఏముండదు. ద్వేషించరు ఎవరు తల్లిదండ్రులు, ద్వేషిస్తే వాళ్ళు అసలు తల్లిదండ్రులు కారు, అది వాస్తవం. అందుకే ఇక్కడ ఆమె ఏమంటుంది తెలుసా, ఒక్కనాడే నేను మీ ఇద్దరిని పోగొట్టుకోలేను అంటే నాకు ఇద్దరు కావాలి. కానీ ఇప్పుడు మీ అన్న కోపం ఉన్నాడు కాబట్టి, ఆయన దృష్టిలో నువ్వు దోషివి కాబట్టి నువ్వు సైడ్ అవు, కొద్ది రోజు ఆయన కోపం తీరే వరకు సైడ్ ఉండు, అది చెప్తుంది అంతే ఆవిడ. ఇప్పుడు మీకు నేను అసలు చెప్పాలనుకున్న పాయింట్ దగ్గరికి వచ్చా. ఇంత చేయగలిగిన ఆమె బావినండి. ఇప్పుడు ఇస్సాకు గారు ఏ స్థితిలో ఉన్నారు? వృద్ధుడు, కళ్ళు కనిపించట్లేదు, మంద దృష్టి కాబట్టే కదా పెద్ద కుమారుడిని పిలిచి నేను అయిపోతాను బాబు దీవించేసాయని అడిగారు. ఆయన గుడ్డివాడి అంటే చూపు కనబట్టలేదు కాబట్టే కదా తడివి చూశాడు, వచ్చింది యాకోబా ఏసావా అని దగ్గర పిలిచి కదా. ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలి మీరందరూ, ఏ స్థితిలో ఉన్నారు? ఆయన వృద్ధాప్యము, చూపు కనబడిన స్థితి. ఇప్పుడు రిబ్కా గారు ఏదైనా చేయొచ్చు, అవునా కాదా? చిన్న కొడుకంటే ఆవిడికి ప్రేమ, పెద్ద కొడుకంటే ఇష్టం లేదు. పెద్ద కొడుకంటే ఇష్టం ఉన్న తండ్రేమో గుడ్డోడు, భర్త అయినా సరే కళ్ళు కనపడవు కాబట్టి చక్కగా బ్యాగ్ నీట్ గా సర్దేసి, పోపుల డబ్బులో ఉన్న డబ్బాలో ఉన్న డబ్బులన్నీ తీసి బ్యాగ్ లో పెట్టేసి చిన్న కొడుకు ఇచ్చి చక్కగా పంపించారు. మరి అలాగే చాలా మంది అనుకుంటారు రిబ్కా గారే పంపించేశారు యాకోబు గారు అనుకుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తా. ఆదికాండము 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒకదాన్ని వివాహం అని ఎవరు చెప్తున్నారు? ఇంకా రిబ్కా దగ్గరే ఉన్నారు, చదవలేదా? ఇస్సాకు యాకోబును పిలిచి, మొదటి వచనం మొదటి లైన్, ఇస్సాకు యాకోబును పిలిచి, రిబ్కా గారు కాదు, ఇస్సాకే పిలిచి, రాయనాయన
నువ్వు ఇక్కడ వద్దు, మీ మేనమామ ఇంటికి వెళ్ళు, ఆయనకి ఆడపిల్లలు ఉన్నారు, ఒక పిల్లని పెళ్లి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి, పెళ్లి చేసుకో అని ఎవరు చెప్తున్నారు? మరి మనం అందరం ఎవరు అనుకుంటున్నాం? ఎందుకు అనుకుంటున్నాం? బాగా ప్రేమించింది కాబట్టి హామీ చేసి ఉంటుందని ఫిక్స్ అయిపోయాం కాబట్టి. అంటే మన ఊహ. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఇది. అందుకే అసలు వాస్తవానికి నేను ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు మీ పాయింట్ చెప్తా. ఇస్సాకు గారు వృద్ధాప్యంలో ఉన్నారు, కళ్ళు కనిపించట్లేదు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. 2, ఏసావు గారు తల్లి దగ్గర లేరు, ఏదో వేటాడుతున్నాడు, ఎప్పుడో వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు, ఏదో ఆయనకి నచ్చినట్టు చేసుకుంటున్నాడు. ఇప్పుడు పూర్తి హక్కులు ఎవరి? రిబ్కా గారి. ఇప్పుడు ఇవి ఆడింది ఆట ఆడొచ్చు కదా. ఇప్పుడు కంటికి కనబడదు, పెద్దోడు వేటకెళ్ళాడు, తిరిగి రాలేదు, ఈలోపు యాకోబు గారిని దాటించేయొచ్చు. అప్పుడు ఆవిడ సైలెంట్ గా పంపించేయొచ్చు, కానీ పంపలేదు. ఏం చేశారో తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తే భర్త ఊకొడతాడో అలా చెప్పి, మళ్ళీ చెప్తున్నా, భర్త దగ్గరకు వచ్చి భర్తకి విషయాన్ని చెప్పి భర్త చేతే చిన్న కొడుకు చెప్పించి పంపిస్తుంది. అందుకే రిబ్కా గారి వెయిట్ పెరిగింది బైబిల్ గ్రంథంలో. మనం అంటే నేను అంటున్నాను ఏమనుకోవద్దు, మనం అంటే స్టడీ చేయం కాబట్టి రిబ్కా పక్షపాతి అంటున్నాం. ఆవిడ సైలెంట్ గా పంపించిన ఇస్సాకు గారు ఏం చేయగలిగిన స్థితి కూడా కాదు, కానీ అలా చేయలా. ఆమె ఏం చేసిందో తెలుసా? నా వైపు చూడండి, ఆమె ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు మీతో చదివిస్తా. 46 వచనం, 27, 46. పైన ఏం జరిగింది? నాయనా, మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేనురా, నువ్వు వెళ్ళిపో, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది కదా. వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వల్ల నా ప్రాణము విసిగినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనేను. ఇప్పుడు ప్లాన్ చేస్తుంది, ఎలా చెప్పాలి నా భర్తకి. చిన్నోడి మీద ద్వేషంగా చెప్పకూడదు, పెద్దోడి మీద సానుభూతి చెప్పకూడదు, ఆడదానని పెత్తనం నేను తీసుకోకూడదు. ఇప్పుడు నా కొడుకును పంపాలి, కానీ తన తండ్రే పంపాలి. వచ్చింది భర్త దగ్గరికి, ఏమండి అంది. ఏంటమ్మా, మరి మీకు తెలియదు ఏముందండి, ఏసావు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నీకు తెలుసు కదా, మన పెద్దోడు ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు కదా, వాళ్ళు మనల్ని ఎంత విసిగిస్తున్నారో మీకు తెలుసు కదండి. తెలియకపోవడం ఏంటమ్మా, బాగా తెలుసు. మరి ఇక్కడే ఉంటే చిన్నోడు కూడా ఇక్కడ అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది కదా. అవును, మరి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయితే, పెద్ద కోడళ్ళు అలాగే ఉండి చిన్న కోడళ్ళు అలాగే ఉంటే ఇక ఇద్దరు కొడుకులు కనుకొని మనకు లాభమే ఉంది చెప్పండి. అయితే ఏమంటారు ఇక్క అనుంటారు ఇస్సాకు గారు. ఏముందండి, మా అన్నయ్య ఇంటికి పంపిద్దామండి, ఎంతైనా నా మేనకోడలు కదా, చివరి దశలోనైనా కనీసం మా మేనత్తనైనా నన్ను చూస్తారు, నన్ను బట్టి మిమ్మల్ని చూస్తారు, ఎంతో కొంత బయట వాళ్ళకంటే అయిన వాళ్ళు బెటర్ కాబట్టి చిన్నోడు మా అన్నయ్య దగ్గర పంపిద్దామా? బానే ఉంది ఐడియా. అయితే మరి మీరే చెప్తారా చిన్నోడిని పిలిచి? అందుకు పిలిచాడు ఇప్పుడు ఇస్సాకు గారు. పైన ఎలా పంపిస్తే బాగుంటుందో ప్లాన్ చేసుకుంది. అందుకే పిలవడం ఇస్సాకు గారు చెప్పిన మాట ఏంటి? నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవద్దు, నీ మేనమామ ఇంటికి వెళ్ళు, అక్కడ ఆమె చేసుకొని చెప్పడానికి కారణం ఏంటంటే ఊదింది ఆవిడ. ఏమని? ఇది మరి మన పరిస్థితి ఇదండి. వీడు కూడా ఇక్కడ వాళ్ళే చేసుకుంటే, ఇద్దరు కోడలు చెరో వైపు మన ఇద్దరు వాయిస్తే మనకి ఇంక బ్రతుకు వల్ల లాభం ఏంటి? కోరి మొక్కులు మొక్కి ప్రార్థనలు చేసి 20 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లలు కనుక్కొని మనకు లాభం ఏంటి? ఏం లేదు కదా. కాబట్టి పని చేద్దామని ఒక మంచి సలహా. ఎలా అయితే అలాని చిన్న కొడుకు దీవెని తీసేసుకున్నాడని నేరం మోపలేదు, పెద్ద కొడుకు నష్టపోతాడని చెప్పలేదు, కానీ ఎలా సేఫ్ గా వాళ్ళని బయటికి దాటించాలో ప్లాన్ చేసుకుంది. భర్తకి చెప్పి భర్త చేతే కొడుకుని పంపిస్తుంది. ఇది ప్రతి తల్లి నేర్చుకోవాల్సిన విషయం. ఆయనకేం తెలియదులే, మీ నాన్న అలాగే బాగుతాడు వీటా. అప్పుడు ఆ తల్లికి ఇవాళ వెయిట్ ఉంటుందేమో నీ పిల్లడి దగ్గర. ఎందుకని? మా నాన్న ఏం చూడరు బాబు, అన్నీ మా అమ్మాయి చూస్తుందని. కానీ రేపన్న రోజు మా అమ్మాయి ఎందుకు చూసింది, మా నాన్నకి ఎందుకు తెలియదు ప్రశ్న వస్తుంది వాడికి. అప్పుడు నీ మీద క్రమంగా ప్రేమ తగ్గుద్ది, వాళ్ళ నాన్న మీద గౌరవం పెరుగుద్ది. నీ మీద ప్రేమ తగ్గకూడదు అంటే ఇవాళ నువ్వు చేసే పొరపాటు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆ పొరపాటు చేయకుండా ఉండాలి. నేను ముందే చెప్పా, రిబ్కా గారు సైలెంట్ గా పంపిస్తే మాట్లాడడానికి ఎవరికి ఛాన్స్ లేదు, కానీ చేయలా. నా భర్త గుడ్డోడు కదా కనబడదలే అని గాని, నా భర్త ముసలోడు కదా ఇంకేం చేయగలలే అని గాని అలా ఆలోచించలేదు ఆవిడ. వృద్ధుడైనా కనబడకపోయినా ఆయన నాకు భర్త, నేను ఆయనకి ఆ విలువిస్తే రేపు నా పిల్లలు ఆయనకి విలువనిస్తారు అని గుర్తించింది ఆవిడ. చాలా జ్ఞానవంతురాలు రిబ్కా గారు, చాలా జ్ఞానవంతురాలు. మీరు అనుకోవచ్చు అంత పక్షపాతి కాకపోతే ఏసావుని ఉంచుకోవచ్చు కదా, యాకోబుని ఎందుకు యాకోబుని పంపించింది కదా మాట్లాడుకుంటాం. ఎందుకంటే యాకోబుని ప్రేమించినాడు కదా మన దగ్గర ఉండాలని కోరుకుంటాం. మరి ప్రేమించినాడు బయటకు ఎందుకు పంపించింది?
ఏసావుని ఎందుకు దగ్గర ఉంచుకుంది? ఎవరి దగ్గర ఉండాలి ఆమెకి? ప్రేమించినాడే కదా, మరి కొంగు చుట్టూ తిరిగేది ఎవరు? ప్రేమించినాడు కదా. ప్రేమించిన వాడినేమో నిన్నటి వరకు కొంగు చుట్టూ తిరిగిన కొడుకునేమో టకటక మూట కట్టి తండ్రికి చెప్పించి తండ్రి ఆశీర్వాదాన్ని ఇప్పించి మరి పంపించేసింది. మీకు తెలుసు కదా, అసలు మీరు ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించండి. యాకోబు గారు ఆ తల్లి దగ్గర నుండి అన్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు సగం దూరం వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయింది. అప్పుడే కదా రాయి తలగడగా చేసుకుని పడుకున్నారు. అప్పుడు ఎవరున్నారు ఆయన పక్కన? ఎవరున్నారు ఆయన పక్కన? మామూలుగా మనుషులు ఎవరున్నారు ఆయన పక్కన? మరి ప్రేమించిన తల్లి ఒంటరిగా, అమ్మో అంత దూరం నా కొడుకు దారంట వెళ్తూ ఉంటే మధ్యలో చీకటి పడితే అడవి గుండా వెళ్ళాలి, పులులు వస్తాయేమో, సింహాలు వస్తాయేమో, నా కొడుకు ఏమైపోతాడో, వద్దుద్ర నాన్న అనాలి కదా మామూలుగా అయితే. మరి అందా? మీరు ఊహించండి, యాకోబు గారు అలా వెళ్తున్నప్పుడు, ఆ రాత్రి చీకటి పడిపోయినప్పుడు, ఆ రాయిని తలగడగా చేసుకున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడో తెలుసా? ఎందుకో నిన్నటి వరకు అమ్మ చుట్టూ తిరిగాడు యువరాజు. వేటకెళ్లాల్సిన అవసరం లేదు, గుడారంలో వండుకుంటున్నాడు శుభ్రంగా, అమ్మ చేతి వంట తింటున్నాడు, కమ్మకుంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా అమ్మను వదిలేశాడు, నాన్నను వదిలేశాడు, ఉన్న ఊరిని వదిలేశాడు, అన్నిటినీ వదిలేశాడు. అరణ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో చీకటి పడింది. ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఏడ్చుండాలి, ఏంటి నాకు ఈ పరిస్థితి అని. అప్పుడే మరి దేవుని ఓదార్పు, నిచ్చెన కనబడడం, దేవదత్తలు ఎక్కడం దిగడం, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్పడం, అవి అతనికి మరలా ఉజ్జీవాన్ని ఇచ్చాయి కాబట్టి తెల్లారలేసి ధైర్యంగా ప్రయాణం చేయగలిగారు. మరి ఇలాంటి సిచ్యుయేషన్ లో ఒక తల్లిగా, ఆ కుమారుని ప్రేమించిన తల్లిగా, మీ నాన్నకి చెప్పేదేంటి వెళ్ళు అనొచ్చు. అంతా నాది, ఇప్పుడు పెత్తనం, ఇదిగో డబ్బులు ఇస్తున్నాను, బట్టలు సర్దుతున్నాను, వెళ్ళలేదు నువ్వు మళ్ళీ పైగా మా అన్నయ్య దగ్గరికి, మీ నాన్నకి చెప్పాలా వెళ్ళిపో అనే వాళ్ళు లేరా వాళ్ళ తల్లులు? అలా అనొచ్చా లేదా? అవకాశం ఉందా లేదా? కానీ వాడుకోలేదు. చాలా తెలివిగా ఏది చెప్పి భర్త కోపం రప్పించకూడదు, పెద్దోడికి నష్టాన్ని కలిగించకూడదు, చిన్నోడు బాధపడకూడదు, అన్ని వైపులా ఆలోచించి ఏ మాట చెప్తే బాగుంటుందో సమయోచితంగా పలుకబడింది ఆ మాట. బైబిల్ చెప్పే సామెతల గ్రంథంలో సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములు బంగారు పండ్ల వంటిది అంది బైబిల్. అంటే అసలు దానిని మనము దాని ఏమంటే కొలవలేనంత గొప్ప విషయం అనమాట ఆ మాట. అది రిబ్కా గారి జీవితంలో జరిగింది. పెద్ద కొడుకుని దగ్గర పెట్టుకుని అంత ప్రేమించిన కుమారుని బయటికి పంపించేసి పెద్ద కొడుకుని దగ్గర ఎందుకు పెట్టుకుందో తెలుసా? యాకోబు గారిని దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేశారు, తండ్రి ఆశీర్వదించాడు. ఇక అవి ఎక్కడికి చెక్కు చెదరో, దేవుడి వాగ్దానంలో ఉన్నది కాబట్టి. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారానే దేవుడు వంశాభివృద్ధిని చెందించాలనుకున్నారు కాబట్టి నా కొడుకు ఎక్కడున్నా బాగుంటాడు. ఇప్పుడు బాగు చేయాల్సింది ఎవరిని అంటే, ఇప్పుడు ఆడెక్కడ ఉండాలి? నా దగ్గర ఉండాలి. బాగు చేసింది తెలుసా మీకు రిబ్కా గారు? రిబ్కా గారు బాగు చేశారు కాబట్టే 20 ఏళ్ల తర్వాత యాకోబు గారు తిరిగి వస్తుంటే ఏసావు ఎదురెళ్ళి స్వాగతించగలిగాడు. చంపేయాలనుకున్నాడు కదా, మరి తిరిగి వస్తుంటే ఏం చేయాలి? వస్తున్నాడా నా కొడుకు, రాని నన్ను మోసం చేసి వెళ్ళాడు, మా అమ్మ మాటలు విని నన్ను మోసం చేసి పోయాడు, వస్తున్నాడా అని ఆయన సంబంధించిన జనాలందరూ పోగేసుకుని ఎక్కడ స్పాట్ పెడితే మొత్తం లేపేయచ్చు చూసుకోవాలి. కానీ అలా చేశారా? ఎందుకని చేయలే? ఈలోపు ఏమైనా మార్పులు జరిగినాయి? దీవెలు ఏమైనా వెనక్కి వచ్చినాయా? యాకోబు గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఏసావు గారికి ట్రాన్స్ఫర్ అయినాయా? మరి ఎందుకు లేదా కోపం? ఈయన భయపడిపోతున్నాడు. ఎవరో అమ్మో మా అన్నయ్య వచ్చేస్తాడేమో, నన్ను ఎక్కడ చంపేస్తాడు, అమ్మా ఎందుకన్నా మంచిది 3 గుంపులు అయిపోదాం. ముందు బ్యాచ్లు ముందు ఒక పెద్ద భార్య అని దాసీలని ఆమె పిల్లల్ని, పెద్ద భార్య అని ఆమె పిల్లల్ని, చిన్న భార్య దాసిని పిల్లల్ని, చిన్న భార్య అని పిల్లల్ని అలా గుంపులుగా పెట్టాడు. మొదటి వెళ్తే వెనకాల కొంచెం పారిపోవడానికైనా ఛాన్స్ ఉంటదేమో అనుకుని. అలాగే ముందే కానుకిచ్చి పంపించాడు. మా అన్నయ్య కోపం తీరిందో లేదో తెలుసాము కదా, వెళ్ళిన కానుక తీసుకుంటే అమ్మయ్య బానే ఉన్నాడు, ఆడది నాకు అక్కర్లేదంటే మనకు కూడా అంతే కదా, అర్థమైపోద్ది విషయం. కాబట్టి కానుక పంపించాడు. కానుకని ఆయన ఏం చేశాడు? నేనే వస్తానని అన్నాడు. ఇంకా దడ, అమ్మో నా మీద కోపం పోలేదు, ఇప్పుడు వస్తాడనుక అప్పుడు గుంపులు చేశాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సాధారణంగా 400 మంది పనివారిని వెంటబెట్టుకుని తమ్ముడిని ఆహ్వానించడానికి వచ్చాడు ఆయన. 20 సంవత్సరాల్లో జరిగిన మార్పు ఏంటి అంటే, తల్లి దగ్గర పెట్టుకుని నేర్పింది ఏమని? పగలు ప్రతీకారాలు మనకు ఉండకూడదు నాన్న, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పారు కదా. నీకు తమ్ముడు, నీకు ఒక్కడే, వాడికి నువ్వు అన్నవి, నువ్వు ఒక్కడవే. మీరిద్దరు కొట్టుకొని చేస్తే ఒకరికొకరు తోడు ఉండరు. ఏదో జరగాల్సింది జరిగింది, అయినా దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి అది వెళ్ళింది, నష్టమేం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ తమ్ముడిని నువ్వు ప్రేమించు, దేవుడు నీకు కూడా ఏమి తక్కువ చేయరు. ఇలా ఎన్ని నేర్పిందో మనకు రాయబడలేదు. కానీ ఏవి నేర్పకపోతే అంత మార్పు అతనిలో పోగొట్టుకున్న వాడికైనా ఇదే ఉంటదేమో కానీ, పొందుకున్న వాడికైనా కొంచెం పర్వాలేదేమో కానీ పోగొట్టుకున్నవాడు వదులుతాడు అసలు. మరి ఆయనే వదిలేయగలిగాడంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పుండాలి? మీరు చెప్పండి. అంతే కదా. మరి ఇప్పుడు ఆవిడ మంచిది కాదా? అన్ని మీ మాటలేనా? కాసేపు మంచిది కాదు, కాసేపు మంచిది, చాలా మంచిదండి ఆవిడ.
అంటే మనం ఒక ఫీలింగ్ లో ఉండిపోయి, ట్రాన్స్ లో ఉండిపోయి ఆవిడ్ని చెడ్డదాన్ని, పక్షపాతి అని మనం ప్రింట్ చేసేసుకున్నాం. కానీ యాజ్ పర్ బైబిల్ ప్రకారం ఆమె అలా చేయలా. చాలా జ్ఞానవంతురాలు ఆవిడ, చాలా జ్ఞానవంతురాలు. వృద్ధాప్యంలో ఉన్న, ఏమీ చెయ్యగలిగిన స్థితిలో లేకపోయినా భర్తకిచ్చిన గౌరవాన్ని భర్తకిచ్చింది. కాబట్టే మన తండ్రి అయిన ఇస్సాకు తన భార్య అయిన రిబక అని రాయబడింది. మన తండ్రి అయిన ఇస్సాకు అంటే ఇప్పుడు ఆవిడ ఎవరవుతారు మనకి? తల్లి కదా. ఆ స్థానానికి రావడానికి కారణం ఏంటి? జ్ఞానంగా ఆలోచించింది. ఇక్కడ ఈ రోజు ఎస్పెషల్లీ కుటుంబం అంటేనే, ఉదయం అంతా మీరు విన్నారు కాబట్టి దాని చోటుకి వెళ్ళట్లా. కుటుంబం అంటేనే భార్య, భర్త, పిల్లలు, లేక తల్లి, తండ్రి, పిల్లలు. ఈ కుటుంబం అంటే భార్య గాని పిల్లలు గాని క్రమశిక్షణలో ఉండాలి అంటే భర్త బాగుండాలి. ఒకవేళ బై మిస్టేక్ భర్త బాగుపోయినా భార్య బాగుంటే భర్తని పిల్లల్ని కూడా సరి చేసుకుందామే. చేసిందా? రెబ్కా గారు చేశారా? చేశారు. మనం అలా ఆ యాంగిల్లోనే చదవాలి, లేకపోతే అందరు చెడ్డోళ్ళని కనపడతారు మనకి. భర్తకి, వృద్ధాప్యంలో ఉన్న భర్తకిచ్చే గౌరవాన్ని భర్తకిచ్చింది, పిల్లలకిచ్చే గౌరవాన్ని పిల్లలకిచ్చింది. ఒకవైపు దేవుని వాగ్దానం నెరవేరాలి యాకోబు గారి విషయంలో, నష్టపోకుండా చూసింది. మరొక వైపు బ్రతుకును సరిచేయాలి ఏసావు గారికి, బ్రతుకును సరిచేసింది. ఈ రోజు మనకి మాదిరిగా ఉంది. ఈ రోజు తల్లులుగా మీరు, ఒకవేళ మీ భర్తలు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ మీ భర్తలు మీకన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకో, అయినా పర్వాలేదు, మీ తెలివినే వారికిచ్చి వాళ్ళ కన్నులుగా మీరు ఉండాలి. అంతేగాని ఆయనకి ఏం తెలియదండి, ఆయనతో ఏం లేదండి, అంతా నాదే అనేలా మనం ఉండకూడదు. అర్థమైందా? చాలా మంది దీన్ని కోరుకుంటారు. అంటే అది కావాలి, అధికారం కావాలి అని కోరుకుంటారు. ఆ అధికారం కావాలని కోరుకునే తల్లులందరూ ఒకసారి యజబేల్ గారిని, అతల్య గారిని చూడండి. ఇది కాదు మాకు మూడో సాక్ష్యం కావాలంటే హేరోదియాని చూడండి. అద్భుతమైన స్త్రీలు బైబిల్ గ్రంథంలో, అసలు వాళ్ళని కొట్టినోళ్ళు లేరు. వాళ్ళ కుటుంబాలు మహా అద్భుతం. అర్థమైందా మీకు? వాళ్ళ జీవితాలు చూడండి. లేదు మా కుటుంబాలు బాగుండాలి అంటే ఒక శారా గారిని చూడండి, ఒక రిబ్కా గారిని చూడండి. చూస్తారా? చూడండి వాళ్ళ జీవితాలు ఒకసారి చూడండి. శారా గారిని చూడండి. భర్తే తీసుకెళ్లి అబీమెలెకు గారికి అప్పచెప్పేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి భార్య? అసలు నువ్వు మగడువేనా? నువ్వు భర్తవేనా? నేను అందరిని వదులుకొని కదా, పుట్టింటోళ్ళని అత్తింటోళ్ళని అందరిని వదులుకొని పరాయి దేశం వచ్చాం కదా, ఇక్కడ ఎవరు దిక్కు నాకు? నువ్వే. మరి నువ్వేం చేస్తున్నావు? ఎవడైనా నా వైపు కన్నెత్తి చూస్తే నువ్వు ఫైట్ చేసి హీరోలా గెలవాలి, నన్ను విడిపించాలి. నువ్వే పైపచ్చి మళ్ళీ నాకు చెప్తున్నావు చెల్లెలని చెప్పమని. నన్ను కట్టుకున్నదంటే మళ్ళీ ఒక వరుస చెల్లెలే అనుకుందాం. కానీ పెళ్ళైపోయి భర్తకు భార్య ఉన్న తర్వాత ఇప్పుడు ఏ వరుస చెప్పాలి చెప్పండి మీరు? భార్య వరుసని చెప్పాలిగా. మరి భార్య చెల్లెలు చెప్పమంటే ఏమంది ఆవిడ? నేనెందుకు చెప్తానందా? దేవుణ్ణి అడిగింది అంటండి ఆవిడ. ఎవరిని అడిగింది తెలుసా మీకు ఆ విషయం? దేవుణ్ణి అడిగిందని చూపిస్తాను ఒక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, పూర్వము అంటే మీరు అబ్రహాము గారి దగ్గర నుంచి తీసుకోండి, లేకపోతే ఇంకా ముందుకెళ్ళండి, నోవాహు గారు, హనోక్ గారిని కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నవారు, దేవుని దగ్గరే తమ బాధను చెప్పుకున్న స్త్రీలకు ఎగ్జాంపుల్ గా 6వ వచనంలో ఆ ప్రకారము శారా అనే పదం వాడబడింది. అవునా? దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలకు ఎగ్జాంపుల్ గా ఎవరిని చెప్తున్నారు దేవుడు అంటే? ఆవిడ ఎవరిని ఆశ్రయించింది? ఎప్పుడు ఆశ్రయించి ఉంటది? వాళ్ళ ఆయన పరాయి వ్యక్తి దగ్గర పంపిస్తున్నా, నువ్వు మనిషివి కాబట్టి పంపిస్తావులే గాని నన్ను రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను సేవ్ చేస్తాడు అనుకుంది. ధైర్యంగానే వెళ్ళింది. నిజంగానే అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్లే వరకు కూడా దేవుడు పరీక్షించాడు. లాస్ట్ మినిట్ లో అటు ఫరోనైనా ఇటు అబీమెలెకునైనా నోరు మూపించి వాళ్ళ చేతుల మీదుగానే ఆమెను మళ్ళీ వెనక్కి పంపించి, అది అబ్రహాము గారి వల్ల అయితే కాకపోయేదేమో, ఎందుకంటే మనిషే కాబట్టి. ఆమె ఎవరిని ఆశ్రయించింది? అందుకే ఎగ్జాంపుల్ కిందగా ఆమె పేరే రాయించారు దేవుడు. ఆ ప్రకారము, ఏ ప్రకారం? దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలకు ఎగ్జాంపుల్ గా. పరిశుద్ధ స్త్రీలే కాదండి, దేవుడిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు భర్తలకు లోబడతారు, స్వపురుషులకు లోబడతారు. ఆమె అబీమెలెకు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అబ్రహాం గారికి లోబడే వెళ్ళింది. అవునా? మర్యాద క్రమము, లేకపోతే దాని ఏమంటే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన స్త్రీలు పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ వెళ్తూ కూడా భర్తని తక్కువ చేయలేదు. అలాని ఎవడొక్కడే పొరుగు రాజు దొరికాడని వెళ్ళలేదు. అంటే నేను ఇలా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, ఆ సందర్భం కాబట్టి మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎప్పుడు పాత మొగుడ, పండగ పూట కూడా పాత మొగుడ అనే సామెత ఉంటుంది అన్నట్లు కాకుండా కొత్తోడు దొరికేలే అనే సంబరంగా వెళ్ళట్లా. నా దేవుడు అక్కడి నుంచి కూడా నన్ను విడిపించగలడు అనే నమ్మకం ఆవిడది. అందుకే
దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీకి ఎగ్జాంపుల్ గా శారా గారి పేరు రాయబడింది. ఇది మనం చేయగలమా? మన ఆయన చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడని తెలిస్తే మా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటో. ఇక్కడ లేరా మీ భర్తలు ఏదన్నా పని మీద పాపం పక్కింటి వాళ్ళతో మాట్లాడారే అనుకోండి, ఒకసారి 2 సార్లు, మూడోసారి మీ చేతుల్లో బలి. ఊరుకుంటారా? తిండి పెట్టపోయినా ఊరుకుంటాం కానీ పక్కింటి వాళ్ళతో మాట్లాడితే మాత్రం సహించేదే. చెప్పండి ఎవరైనా. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మన భర్తలు మనల్ని ఎంత కొట్టినా మనకు పర్వాలా, ఇంట్లో తేగపోయినా పర్వాలా, కానీ వాళ్ళు ఇంకొకరితో మాట్లాడితే మాత్రం చెప్పండి బురద కొయ్యలు కూడా తాసుబొమ్మలు అయిపోతాయి. ఊరుకోరు, అసలు సహించరు. అయితే ఫైట్ చేయడమా, లేకపోతే మొత్తం క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమా? అవునే కదా? మరి కోరి చెల్లెలమని చెప్పమని పరాయి రాజు దగ్గరికి పంపిస్తుంటే కూడా ఏమండి వెళ్ళొస్తాను అని చెప్పగలగడం ఆవిడకే సాధ్యమైందేమో అనిపిస్తుంది నాకు. తెలియక వెళ్తుందా శారా గారు? చెప్పండి, మీరు తెలియక వెళ్తున్నారు అక్కడికి? తెలుసుగా. పరాయి రాజు కోరుకున్నాడంటే ఇంటికి పిలిచి పని మనుషుల పని పెడతాడా, లేకపోతే మహారాణిలో కూర్చోబెడతాడా? ఏం చేస్తాడో తెలుసా లేదా ఆమెకి? ఎందుకు పిలుస్తాడో తెలుసా లేదా ఆమెకి? పంపిస్తున్నది భర్తను తెలుసా లేదా ఆమెకి? అప్పుడు కూడా ఏమండి వెళ్ళొస్తానని అనగలగడం ఏ స్త్రీకి సాధ్యపడదు చెప్పండి మీరు? దేవుణ్ణి ఆశ్రయించిన వారికి తప్ప. ఆవిడని ఆశ్రయించింది, అందుకే ఈ రోజు మనం ఆవిడ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. మన వల్ల అయితే కాదమ్మా. అసలు నన్ను వేరే దృష్టితో తీసుకెళ్తున్నాడని తెలిసిన తర్వాత నేను నా గురించి చెప్తానే, ఆ ప్లేస్ లో రత్నమణి నేనుంటే అబ్రహాం గారి కాలర్ పట్టుకుని అసలు ఇలాంటి వాడిని నేను చేసుకున్నది, నిన్ను నమ్మా నేను వచ్చింది అంటాం. ఎందుకంటే మన భర్తే మనకు సర్వస్వం. ఆ భర్త ఇప్పుడు అన్యాయంగా ఏం చేస్తున్నాడు? పనికి పంపిస్తే వెళ్తాం, కొన్ని ఎండ్లను బొండ్లను పని చేస్తాం, కాసేపు అలసిపోయో నీరసమయ్యో అలవాటు చేసుకుంటాం. పొలం పనికి కాదు పంపుతుంది ఆయన, మరొక పురుషుడి దగ్గరకు పంపిస్తుంటే అసలు సహనం ఆమెకే సాధ్యం. అదే చెప్తున్నాను నేను, ఆమెకే అది సాధ్యపడింది. ఆ సిచ్యుయేషన్ లో కూడా ఏమండి వెళ్ళొస్తాను, అదే కదా స్వపురుషులకు లోబడడం అంటే ఏంటి? ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరూ లోబడతారు, అది పెద్ద విశేషమే కాదు. అన్ని సరుకులన్నీ తెచ్చేసి వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్లి, నెలకోసారి సినిమాకి తీసుకెళ్లి, సంవత్సరానికి ఒకసారి ట్రిప్ తీసుకెళ్తే ఏ భార్య ప్రేమించదు భర్తని? చెప్పండి, ప్రేమించరా? తప్పకుండా ప్రేమిస్తారు. మరి అక్కడ ఆ భర్తలకు లోబడి, స్వపురుషులకు లోబడి అంటే ఆమె ఏ సందర్భంలో తెలుసా? అది క్రిటికల్ పొజిషన్ లో, అంటే ఎదిరించవలసిన సమయంలో కూడా లోబడుతుంది. అది అక్కడ విషయం. స్త్రీల మీతోనే కుటుంబంలో పురుషుని పరిస్థితి బాగోకపోతే స్త్రీగా మీరు చేయాల్సిన పనులేంటి అంటే, ఒకటి మీ భర్తకు లోబడాలి, దానికి ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి. అర్థమైందండి? ఒకటి భర్తకు లోబడాలి, రిబ్కా గారిలా మంచైనా చెడైనా భర్తకే చెప్పి భర్త చేతే చేయించాలి. అది మొదటి విషయం. 2, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనకి ఏ కీడు వస్తుందా? వెళ్ళిపోయారు ఆ ఇంటికి, ఫరో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అబీమెలెకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అబీమెలెకు ఇంట్లో ఆడవాళ్ళ గర్భాలన్నీ మూసేసి, అరే నోరు మూసుకొని ముందే నా కుమార్తెను పంపించన్నారు దేవుడు. వాయిస్ క్లారిటీ రావట్లేదండి బాబు. అర్థమైందని ఆ మాట మీకు? ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన కుటుంబాలు మేల్కొనాలి అంటే స్త్రీలుగా ముందు మీరు మేల్కొనాలి. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, దేవునిని ఆశ్రయిస్తే ఏ కీడు మనకి సమీపించదు. అప్పుడు మన కుటుంబాలను మనం చక్కగా కట్టుకోగలం. ఎంత మంచి స్త్రీ అండి శారా గారు, చెప్పాలి. మంచిదే కాదా? నన్ను అన్నా అనంటే అలాగే అంది, నువ్వు అక్కడికి వెళ్ళంటే అలాగే అంది, కొడుకుని తీసుకెళ్ళిపోయి బలిచ్చేస్తే చెప్పండి. నేనేమంటాను అంటే, నా అభిప్రాయం, మనకు రాయబడలేదు కానీ నా అభిప్రాయం ఏంటి తెలుసా? చాలా మంది అనే మాట ఏంటి అంటే, అబ్రహాము గారు శారా గారికి తెలియకుండా ఇస్సాకు గారిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు అంటారు. కానీ నేనంట చెప్పే తీసుకెళ్ళి ఉంటారంట. ఎందుకంటే ఆమె విశ్వాసపు స్థాయి శిఖరాన్ని అంటుంది. ఇప్పుడు చెప్పినంత మాత్రం మేమేం భయపడిపోదు. మీకు మాట చెప్పనా? కన్న బిడ్డల కంటే కూడా శీలమే ముఖ్యం అనుకుంటారు స్త్రీలు. అవునే కదా? నా వైపు చూసి చెప్పండి, నేను ముగిస్తాను కానీ చెప్పండి. శీలం కంటే ఏది ఎక్కువ కాదు స్త్రీకి. అన్నిటికంటే అంటే గౌరవప్రదమైన స్త్రీ శీలానికే ప్రాధాన్యతనిస్తుంది. అలాంటి శీలం విషయంలోనే దేవుణ్ణి ఆశ్రయించగలిగిన తల్లి కుమారుని బలి ఇచ్చే విషయంలో దేవుణ్ణి ఆశ్రయించలేదా? చెప్పండి. ఇస్తారేమరా? మాట్లాడరేంటి? ఖచ్చితంగా. అంటే అందరు స్త్రీల గురించి నేను చెప్పండి, శారా గారు మాత్రం తప్పకుండా అంగీకరిస్తారు. శారా గారికి చెప్పినా వింటారు అనే నమ్మకం అబ్రహాము గారికి కూడా ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము గారు అంటే మిగిలిన ఆధ్యాత్మిక విషయం నేను మాట్లాడట్లేదు కానీ,
అబ్రహాము గారు భయపడే కదా నన్ను నన్ను అన్న అని చెప్పమన్నారు. ఎందుకు? తన భర్త అయితే భర్తను చంపేసి ఆమెను తీసుకెళ్లిపోతారు కాబట్టి నన్ను అన్న అని చెప్పమన్నారు. ఇంకో వరుస కూడా అన్న చెల్లెలే అనుకుందాం, ప్రక్కన పెట్టేద్దాం. అక్కడ ఆయనైనా భయపడ్డారు కానీ శారా గారు భయపడలా. ఎందుకని? మనుషులు నమ్ముట కంటే భర్తను నమ్ముట కంటే అనుకున్నారు. మనిషి స్థానంలో భర్త రావచ్చు, కొడుకు రావచ్చు, అత్తమామలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాబట్టి వీళ్ళకంటే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, ఆయన చూసుకుంటారు. నన్ను తప్పించగలిగిన సామర్థ్యం ఆయనకుంది, నన్ను రక్షించగలిగిన సమర్థుడు. మనము అగ్నిలోనికి పంపుతున్న, బాగా వినండి నా వైపు, అగ్నిలోనికి వెళుతున్న హనన్య, మిషాల్, అజర్య గారు మా దేవుడి అగ్ని నుండి రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఏం పర్వాలా, వెళ్తామన్నారు చూడండి. ఇప్పుడు అభిమేలకి దగ్గరికి వెళ్ళేటప్పుడు శారా గారి ఫీలింగ్ కూడా సేమ్. వీళ్ళ చెర నుండి విడిపించగలిగిన సమర్థుడు నా దేవుడు. ఒకవేళ కాదు అంటే ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తానికి తల ఉంచుతాను అనుకున్నారు. కాబట్టే పరిశుద్ధమైన స్త్రీలకు ఎగ్జాంపుల్ గా దేవుడు శారా గారి పేరు రాయించారు. ఇంత స్థాయిలో ఆ శిఖరాగ్రాన్ని అంటిన విశ్వాసం కలిగిన ఆ తల్లి కొడుకుని బలిచ్చేస్తానంటే మాత్రం కాదనగలదా? దేవుని కొరకు చేస్తున్నారు కదా, చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం అనే ఉంటది. అంటే రాయబడలేదులేండి ఇది మనం అనుకోవడం వరకు, కానీ ఆవిడ విషయంలో మనం అనుకోవచ్చు. ఎందుకని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మన ముందు. ఆమె 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 నిలబడలేదు అనుకున్న స్థాయిలో కూడా నిలబడిన స్థాయి కనపడుతుంది మనకి కదా, అంతేనా? చెప్పరేంటండి? అవును కదా. కాబట్టి కుమారుని విషయంలో కూడా ఆమెమి వెనుక ఆడదు, ఇది వాస్తవం. ఆమె ఆమె క్యారెక్టర్ అలాంటిది. కాబట్టి ఎందుకు ఆ తల్లుల పేర్లు మనకి ఎందుకు రాయించారు దేవుడు అంటే, మనం పైన చదివి ఒక ఫీలింగ్ లో ఉండిపోకుండా వాళ్ళ లోపలికి, వాళ్ళ హృదయాంతరంగంలోనికి వెళ్ళి వాళ్ళ మనసుని, వాళ్ళ విశ్వాసాన్ని మనం టచ్ చేయగలగాలి. కాబట్టి స్త్రీలు కుటుంబాన్ని మేల్కొల్పాలి అంటే, ఒకవేళ నీ భర్త అసమర్థుడైనా లేక నీ భర్త చేతకాని వాడైనా నువ్వు వెంటనే తేలిగ్గా మాట్లాడేసేయడం కంటే, కాదండి ఇలా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి, మీరు ఇలా మాట్లాడితే పిల్లలు కోప్పడకుండా ఉంటారేమో, పిల్లలకు అర్థమవుతుందేమో, ఇదిగో నేనే చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుందేమో అని ఆ సిచ్యుయేషన్ కి తగినట్లుగా మాట్లాడడం రావాలి. అప్పుడు మన కుటుంబాలను మనము కాపాడుకోగలుగుతాం. ఎంత మా ఆవిడ చూసుకుంటుందండి, నాకు సెలవు అనొద్దు. మీరు చేయాల్సిందేంటి? ప్రతిదానిని మీరు తెలుసుకుని మంచిని ప్రోత్సహిస్తూ చెడుని కట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో స్త్రీలు బలహీనులు, ముందు ఒకటి వేస్తే గానీ పిల్లోడిని ఈవిడ మనశ్శాంతిగా ఉంటది. అప్పుడు కొంతమంది పురుషులు చక్కగా అడ్డొచ్చేసి పెద్ద కొట్టేస్తున్నావు పిల్లోడిని నువ్వు అని అంటారు. అక్కడ ఎందుకు కొట్టిందో కదా. ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ చేస్తారు, అమ్మ నన్ను పెద్ద కొడుతున్నారు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఉండి మీ అమ్మ నేను కొడతానని నేను రెండు ఉతకూడదు. ఎందుకు కొట్టింది నాన్న, నువ్వేం చేసావు అని అడగాలి, అంతేనా? ఒకవేళ నిజంగా అమ్మదే మిస్టేక్ అనుకో, సరే ఇంకోసారి ఇలా చేయకు అని చెప్పాలి. అంతేగాని అప్పుడే పెద్ద కర్ర దొరికి నేనే ఇంకెంతకు మించిన వాళ్ళు ఎవరు లేరని వెళ్ళి ఆ పిల్లోడు ముందే నువ్వు అమ్మను కొట్టావనుకో, ఇక రేపు వాడి మాట వినడు, మన మాట, అమ్మ మాట అసలే వినడు. ఎందుకని? ఈ ప్రతిదాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఉండు సాయంత్రం నానొచ్చాక నీ పని చెప్తా, నువ్వు నన్ను ఒకటి కొట్టావు కదా, నిన్ను 10 దెబ్బలు కొట్టిస్తా అంటాడు వాడు. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని దండించే విషయంలో తల్లి తప్పైనా తండ్రి తప్పైనా మీ ఇద్దరు మాట్లాడుకునేది సీక్రెట్ గా ఉండాలి. అమ్మా ఎందుకు మరీ అంత గట్టి కొట్ట పిల్లోడిని, దండించలే గాని అంత గట్టి కొట్టకు అనేది నువ్వు రహస్యంగా చెప్పాలి. అంతేగాని అమ్మో నా కొడుకుని ఇలా కొట్టేసా రక్తం వచ్చేలాగా అని నువ్వు కర్రందుకు రావడం కొడితే లాభం ఏముంటది? ఎవరి భయం ఉండదు వాడికి, అంతేనా? కాబట్టి ఏం చేయాలి? ఒకవేళ నిజంగా అమ్మ కొట్టింది తగలరాని చోట తగిలి ఇబ్బంది కలిగినా పిల్లవాడి ముందు తల్లిని అలా కోప్పడకూడదు, లేకపోతే పిల్లవాడి ముందు తండ్రిని అలా అసలు నీ చేతులేనా, నీ చేతులు పడిపోను, నువ్వు ఎలా కొట్టేసావు పిల్లోడిని, అలా కొట్టేసావు, నీ పిల్లోడు అనుకోవట్లేదు, ఆయనకు అనలేదేంటి, ఆయనకు ఉండదా ప్రేమ? కొందరు తల్లులు ఈ దండకం చదువుతారు, నీకు అసలు ప్రేమే ఉండదు పిల్లోడు అంటే, నా పిల్లోడు మరి ఆయనకి ఎవరు మరి ఆయన కదా. అంటే ఆవేశంలో బాధలో ఈవిడే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు తండ్రికి ప్రేమ లేనట్టు క్రియేట్ చేస్తుంది అక్కడ సన్నివేశాన్ని. ఇక వాడు అనుకుంటాడు నిజంగానే మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు అనుకుంటా, ఏం తెచ్చిపెట్టాడు, ఏం చేయడు, అన్ని ఆమెకి ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఇవ్వకపోతే. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతాడు వాడు, అది చెప్పదు తల్లి కదా. ఒకవేళ నిజంగా పిల్లవాడు అలా అనుకున్న తల్లి ఏం చేయాలి? అరే నాన్న, నేను ఈ మధ్య చిన్న వీడియో చూశాను, ఒక చిన్న వీడియో చూసా. అదేంటంటే పిల్ల జాబ్ వచ్చింది, పాప బాబు మొత్తానికి గుర్తులేదు నాకు. జాబ్ వచ్చాక స్వీట్ పట్టుకుని ఇంటికి వచ్చాడు. రాగానే తండ్రి ఇంటికి రాగానే తండ్రికి ఇస్తాదని చూస్తుంటే పాప ఇవ్వదు. సర్లే ఏదో పనిలో ఉందలే తర్వాత ఇస్తుందిలే అనుకుంటే తర్వాత కూడా ఇవ్వదు అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు తర్వాత,
నీకు జాబ్ వచ్చింది కదా, నువ్వు మంచిగా సంపాదిస్తున్నావు కదా, నీ ఫస్ట్ శాలరీతో నాకు ఏం తెచ్చావు అంటే, నీకు ఎందుకు ఇవ్వాలి, నేను నీకేం ఇవ్వను అంటది. ఏమ్మా అని అడుగుతాడు. అంటే నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళడం నాకు ఎప్పుడైనా ఒక పుస్తకం కొని పెట్టావా నువ్వు, ఒక డ్రెస్ కొని పెట్టావా నువ్వు, క్యారేజ్ పెట్టావా నువ్వు, అది చేసావా ఇది చేసావంటే వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అవన్నీ నేను చేయాల్సిన పనులు కాదుగా అన్నట్టు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ వెంటనే చెప్పుద్ది, ఏం ఒకటి కొట్టి కూతుర్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు వేసుకునే ప్రతి బట్ట వెనుక మీ నాన్న పడిన కష్టమే ఉంది, నువ్వు పెట్టుకునే ప్రతి ముద్ద వెనుక మీ నాన్న పడిన కష్టమే, చేసింది నేను, కానీ ఆయన ఉదయమే వెళ్ళిపోయి రాత్రి వరకు కష్టపడితే తెచ్చిన డబ్బులతోనే నీకు బట్టలు కొన్నాను, నీకు పుస్తకాలు కొన్నాను, నీకు ఫీజులు కట్టాను, నీకు క్యారేజీ నేను పెట్టాను అని చెప్పింది. అలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు తల్లి చెప్పగలగాలి, ఆహా నా కూతురికి ఏది అర్థమైందో దాన్ని కంటిన్యూ చేపిద్దాం, నన్ను బాగా ప్రేమిస్తుంది అనుకుంటే కుటుంబంలో శాంతి ఉండదు. తండ్రి ఎంత కష్టపడినా నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. వాస్తవానికి తెల్లవారికి మునిపే లేచి టవల్ భుజాన్ని వేసుకొని పొలానికి వెళ్ళేది ఎవరి కోసమైనా లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మాట్లాడుకుందాం. లేవగానే హడావిడిగా బ్రష్ చేస్తూనే మరొక పని, నీళ్లు కాగుతూ ఉండగానే కంచంలో అన్నం ఉండగానే పరుగులు తీస్తూ పరిగెడుతూ జాబ్ చేస్తున్నారు పురుషులు కదా. ఈ రోజు ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం కదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా అదే కదా. మరి అంత పరిగెత్తుకుంటూ సంపాదించేది ఎవరి కోసం? వాళ్ళు కేవలం వాళ్ళు తిని త్రాగడానికేనా? భార్య పిల్లల కోసం కాదా? మరి ఈ విషయం ఎవరు చెప్పాలి పిల్లలకి? తల్లే. అసలు ఆయన సంపాదించకపోతే తెల్లారి నువ్వు లేచేటప్పటికి ఆయన పరిగెత్తింది నీ కోసమే అనే విషయము తల్లి చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? గుణవతి అయిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య, దేవుని చిత్తానుసారంగా బ్రతికే స్త్రీ ఎలా ఉంటుంది అంటే కుటుంబం అంతటిని పరిశీలిస్తుంది, కానీ తండ్రికి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఆయనకిచ్చే విలువ, ఆయనకిచ్చే గౌరవం ఎక్కడ తగ్గకుండా చూసుకున్న తల్లే అసలైన తల్లి. అంతేగాని తనకు క్రెడిట్ వస్తుందని తండ్రిని కించపరిచేలా ప్రోత్సహించి మీ నాన్న ఏమి చేయలేడు, చేతకాని వాడు అనే విధానాన్ని పిల్లలకి నేర్పే తల్లి బైబిల్ ప్రకారం తల్లి కాదు. అర్థమైందండి నా మాట మీకు? ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయం, ఉదయం మనం నేర్చుకున్నాం కదా, ఏలీ గారి విషయంలో ఏలీ గారి భార్య కూడా ఏం మాట్లాడలేని స్థితిలో ఉండుంటది. లేదా ఆమె ప్రయత్నం చేసినా ఎంతో కొంత పక్కకి దోషం తొలిగేదేమో, కానీ అక్కడ ఆమె కూడా ఏ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయిందో మనకు తెలియదు. వెనరన్ చేయలేకపోయిందో, లేదా ఆమెకి అది ఇష్టమో మనకు తెలియదు, అది వేరే విషయం. కానీ ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకు చెప్పవలసిన రీతిలో చెప్పలేదో ఎంత నష్టం తెచ్చుకున్నారు విన్నారు కదా మీరు ఉదయం. చనిపోవడమే కాదు, మరో భయంకరమైన శాపం ఏంటో తెలుసా? అసలు మీ వంశంలో యవ్వన ప్రాయం వచ్చేటప్పుడు అందరు పోతారని చెప్పి, వృద్ధులే ఉండరు. అర్థమైంది మీకు? అసలు వృద్ధులు ఉండరంటే ఇంకేంటి పరిస్థితి చెప్పండి మీరు? అందరు చూస్తుండగానే కళ్ళ ముందు నడిప్రాయంలోనే చనిపోతూ ఉంటే ఎంత బాధేస్తుంది. మరి ఆ శిక్ష కారణం ఏంటి చెప్పండి? శిక్ష కారణం ఏంటి? తల్లిదండ్రులు కాదా? చెప్పాలి. కుటుంబాన్ని మేల్కొల్పడం అంటే దేవుని కొరకు వారిని బ్రతికేలా మనం మేల్కొల్పాలి. అలా మేల్కొల్పాలి అంటే తల్లిదండ్రులు ప్రార్థన పరులై ఉండాలి. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకరికి భయం ఉండి ఒకరికి లేదనుకోండి దేవుడు అంటే, అప్పుడు అది ఎలా ఉంటే చెప్పాలి? ఎలా ఉంటుందా పడవ? చెప్పండి. మీకు తెలుసు కదా, 2 ఎడ్లు ఉన్నాయి, ఒక ఎద్దు కుంటుంది, ఒక ఎద్దు మంచిగా ఉంది. ప్రయాణం ఎలా ఉంటది? ఒక టైర్ లో గాలి లేదు, ఒక టైర్ ఫుల్ గాలి ఉంది, అప్పుడు ఎలా ఉంటది బండి? అది మరి పరిస్థితి. ఇద్దరు చక్కగా భక్తి కలిగిన వారు చేస్తూ పిల్లలకి చెప్తే వింటారు, వాళ్ళు చేయకుండా పిల్లలకి చెప్తే వినరు. అవునా? ఆ నాన్న సిగరెట్ తాగుతూ ఆ కొడుకుతోనే సిగరెట్ రప్పించుకొని తాగుతూ, అరే నాన్న పెద్దడు అయ్యాక నువ్వు సిగరెట్ తాకరా అంటే వింటాడా? రేపు నుంచి ఏమంటాడంటే, నాన్న సిగరెట్ తీసుకురారా అన్నాడు అనుకో, నాన్న నా సిగరెట్ కూడా నువ్వే డబ్బులు ఇవా, అరే నువ్వు తాకూడదంటే నువ్వు తాగుతున్నావుగా. అదే కదా బైబిల్ చెప్పింది. తల్లి ఎలాంటిదో బిడ్డ అలాంటిదే, తండ్రి ఏమి చేయుట చూచినా కుమారుడు అదే చేయును. ఇవన్నీ మనకు తెలియనివేం కాదు, కానీ మనం అదే చేస్తాం. అదేనా? కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం నేను ముఖ్యంగా ఈ పూట మీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఒకవేళ కుటుంబ యజమానిగా నీ భర్త చెడ్డవాడైతే, లేక నీ భార్య నీకు సరైన సహకారి కాకపోయినా, మీ పిల్లల ముందు ఒకరి పరువు ఒకరు తీసుకుని వాళ్ళు భయభక్తులు లేని వాళ్ళుగా చేయొద్దు. మీ మంచి నడవడితో మీ పార్ట్నర్ని సరి చేసుకోండి. భార్యలు మీ భర్తలు మంచి వాళ్ళు కదా, మీ మంచి ప్రవర్తనతో మీ భర్తల్ని దేవుళ్ళు తెచ్చుకోండి. మీ భార్యలు మంచి వాళ్ళు కదా, మీ ప్రవర్తనతో మీ భార్యలను తెచ్చుకోండి. మీరిద్దరూ కలిసి దేవునిలో పెరుగుతూ మీ పిల్లలు దేవుని కొరకు బ్రతకాలని ఆలోచించేది. అంతేగాని మీకు నచ్చినట్టు బ్రతుకుతూ మీ పిల్లలు దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటే వ్యత్యాసం అవుతుంది, జరగదు కూడా. ఒకవేళ 4 రోజులు కోపడతారు, మనం తిడతాం కొడతామని భయపడినా ఆ తర్వాత ఏం చేస్తారు? అలవాటు అయిపోద్ది వాళ్ళకి కూడా. ఏం చేస్తాడు మా నాన్న, మా అమ్మనే అనలేడు, మా అమ్మే మా నాన్న కూడా ఇక్కడ అన్నేం చేస్తాడు.
కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మీ భర్తలు ఆ నిస్సహాయులు కావచ్చు, శక్తిహీనులు కావచ్చు, జ్ఞానహీనులు కావచ్చు, బలహీనులు కావచ్చు, కానీ వాళ్ళని బలవంతులుగా నిలబెట్టగలిగిన సామర్థ్యం భార్యలుగా మన చేతుల్లో ఉంది. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకే మిగిల్చి మనం పనిచేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని కలిగిన పరిశుద్ధమైన స్త్రీలుగా బ్రతకాలనుకునేవారు మీ భర్తలకు విలువనివ్వండి. మీరిరువురు కలిసి జాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా బాగుంటారు. అప్పుడు కుటుంబం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. లేదు అంటారా, ఏలీ గారి కుటుంబంలో ఉంటుంది. లేదు మేము జాగ్రత్త పడతాం, జాగ్రత్త పెంచుతామంటారా, కట్టెల పైన పెట్టి కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పెట్టిన కళ్ళు మూసుకునే ఇస్సాకు గారిలా ఉంటుంది కుటుంబం. అవునా? ఆ తండ్రి పెంపకం అలా ఉంది. ఈ తండ్రుల పెంపకం ఏ తండ్రి? ఏలీ గారేమో సరైన రీతిలో ఖండించలేక నష్టపోయారు. అబ్రహాము గారేమో ప్రాణాన్ని తీసేస్తున్నా ఎదురు చెప్పకుండా ఉండేలా పెంచారు. అవునా? మనం అంతే. మీరు అబ్రహాము గారిలో ఉండాలనుకుంటున్నారు, ఏలీ గారిలో ఉండాలనుకుంటున్నారు, మీ ఇష్టం. బలవంతం అయితే ఏం లేదమ్మా, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. మీరు చేసిన దానికే ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఏలీ గారిలా చేసి ఇస్సాకు గారిలా ప్రతిఫలం కావాలనుకుంటే కుదరదు. ఏలీ గారి ఇలా చేస్తే ఏలీ గారి కుటుంబానికి వచ్చిందే మీకు వస్తుంది. లేదు అబ్రహాము గారిలా చేస్తే అబ్రహాము గారి కుటుంబంలానే ఉంటుంది. మీకు ఏది కావాలి అనేది మీరు చేసే చెప్పాలి, మీరు చేసే క్రియను బట్టి ఉంటుంది. కాబట్టి ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. మంచిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు మీరు కూడా దేవునిలో బ్రతకండి. అందరూ పరలోకం పొందడానికి అవకాశం ఉంటుంది. కావాలంటే పొందండి, మీకు వద్దు అంటే మాకు కొంచెం తగ్గుద్ది పోటీ. ఏంటి ఎవరు మాట్లాడరు? అంతే కదా, మేము ఇలాగే ఉంటాం మా ఇష్టం వచ్చినట్టంటే మరి ఎంతైనా పరలోకానికి అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదంటే కొంచెం వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీయే కదా, కాంపిటీషన్ తగ్గుద్ది కదండి. నా మాట్లాడరేంటి అర్థం అవ్వలేదు నా భాష? కొంచెం వెళ్ళేవాళ్ళు కొంచెం అమ్మయ్య నా పోటీ తగ్గింది అనుకుంటారు. అది మీ ఇష్టం. మరి మీకు మంచి నిర్ణయాన్ని తీసుకోండి.